అండ్ ఇప్పుడు మనకి డేటాబేస్లో ఈ ప్రొడక్ట్స్ లోపల ఓన్లీ 2 కలెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఒకసారి లాగౌట్ చేసి అడ్మిన్ కింద లాగిన్ అయిన తర్వాత యాక్చువల్ రికార్డ్స్ని ఈ డేటాబేస్లో ఈ ప్రొడక్ట్స్ నుంచి ఈ టేబుల్ డిలీట్ చేసేసి ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ ఆల్రెడీ ఈ ఇన్కాగ్నిటో ఫైల్ విండో ఒకటి ఓపెన్ అయ్యి ఉంది. ఇది క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ అడ్మిన్ కింద లాగిన్ అయ్యి admin@resort.com అండ్ పాస్వర్డ్ admin1234. ఇక్కడ నుంచి మన ఈ ఫ్రంట్ ఎండ్లో కలెక్షన్స్ కోసం ఇక్కడ నుంచి రికార్డ్స్ అప్డేట్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ రికార్డ్కి ఎకానమీ అని ఒక టైటిల్ ఇచ్చి దీనికి ప్రైస్ 1250 రూపీస్, ఆఫర్ 5%. ఎమ్యూనిటీస్ ఏమి ఇవ్వట్లేదు, ఆల్రెడీ డిఫాల్ట్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ ఒక ఈ డిస్క్రిప్షన్కి ఒక డిస్క్రిప్షన్ నేను ప్రిపేర్ చేసి పెట్టాను. నేను ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇమేజ్ ఇక్కడ నుంచి ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసాం. ఇప్పుడు రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఓకే చేసిన తర్వాత అయితే ఇక్కడ ఓకే చేసిన తర్వాత ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఎంటీ అయిపోవాలి. ఇది కూడా ఒకసారి స్టేట్స్ని అప్డేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మన డేటాబేస్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి ప్రొడక్ట్స్ కలెక్షన్స్ లోపల ఈ ప్రొడక్ట్స్ కలెక్షన్స్ లోపల 1 రికార్డ్ యాడ్ అయ్యింది. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం యాడ్ చేసిన రికార్డ్ కూడా యాడ్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కోడ్ లోపల ఈ యాడ్ ప్రొడక్ట్స్ ఫామ్ ఉంది. ఈ ఫామ్ నుంచి మనకి ఈ ప్రాపర్టీస్ అన్నీ యాడ్ చేసాం కదా, ఇక్కడే సెట్ స్టేట్స్ ఉన్నాయి. వీటిని ఇక్కడ నుంచి కాపీ చేసి మన కోడ్లోకి వచ్చిన తర్వాత ఒకసారి ఫైల్స్ అన్నీ క్లోజ్ చేసి మన కాంపోనెంట్ పేరు యాడ్ ప్రొడక్ట్. ఈ కాంపోనెంట్లో ఇక్కడ సెట్ స్టేట్ మనకి చూడండి, ఈ అవైట్ సక్సెస్ తర్వాత ఈ సెట్ టైటిల్ అండ్ ఈ సెట్ ఇమేజ్ వరకు ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి కోడ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సక్సెస్ అలర్ట్ తర్వాత ఇక్కడ పేస్ట్ చేశాను. అంటే ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఈ ఇన్పుట్ ఫీల్డ్స్ అన్నీ కూడా మనకి క్లియర్ అయిపోవటానికి మనకున్న స్టేట్స్ని అప్డేట్ చేసి ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ రికార్డ్ యాడ్ చేయడానికి ఈ ప్రోడక్ట్కి ఈ కలెక్షన్స్ యాడ్ చేసాం. 6 కలెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ అడ్మిన్ నుంచి లాగౌట్ అయ్యి యూజర్ కింద లాగిన్ అయిన తర్వాత మనకి ఈ ప్రోడక్ట్స్ ఫ్రంట్ ఎండ్లో ఎలా కనిపిస్తున్నాయి ఒకసారి చూద్దాం. సో సైన్ అవుట్ అయిన తర్వాత ఇక్కడ యూజర్ కింద లాగిన్ అవడానికి మనకి శాంపుల్ పేరుతో రికార్డ్ ఉంది, sample1234. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బ్యాక్ ఎండ్ నుంచి ఏవైతే ఈ కలెక్షన్స్ యాడ్ చేసామో అవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇప్పుడు ఇండివిజువల్గా మనం ఒక్కొక్క డీటెయిల్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు దానికి కరస్పాండెంట్ రికార్డ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇది టైటిల్, తర్వాత ప్రైజు, ఇది డిస్క్రిప్షన్, ఎమ్యూనిటీస్ అండ్ బుక్ నౌ. అలాగే గో బ్యాక్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వీకెండ్ స్పెషల్ ఈ రికార్డ్ ఒకసారి చూద్దాం. దీని మీద క్లిక్ చేస్తే ఇది టైటిల్, ప్రైస్, డిస్క్రిప్షన్ అండ్ ఎమ్యూనిటీస్. అలాగే మనకి ఈ ఇండివిజువల్గా ప్రతి ప్రోడక్ట్కి దాని తాలూకా డీటెయిల్స్ అనేవి ఇప్పుడు కరెక్ట్గా ఈ డీటెయిల్ పేజ్లో ఫెచ్ అవుతున్నాయి. అండ్ చూడండి, మనకున్న పాయింట్స్లో ఈ పాయింట్స్ అన్నీ కవర్ చేసాం. అడ్మిన్ పేజ్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ ప్రోడక్ట్ కలెక్షన్స్ కూడా కంప్లీట్ చేసాం. ఇండివిజువల్గా ప్రోడక్ట్కి సంబంధించిన పేజ్ కూడా క్రియేట్ చేసి ఇండివిజువల్ ప్రోడక్ట్స్ని ఫెచ్ చేసి కూడా చూపించాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం క్యాలెండర్ కాంపోనెంట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఎందుకంటే యూజర్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఈ క్యాలెండర్లో డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ క్యాలెండర్ కాంపోనెంట్ ఉపయోగపడుతుంది. సో ఇక్కడ npm లేదా రియాక్ట్ డేట్ రేంజ్ పేరుతో ఒక క్యాలెండర్ ఉంటుంది. ఇక్కడ ఈ రియాక్ట్ డేట్ రేంజ్ ఇది మనం యూజ్ చేయొచ్చు.
ఇక్కడ ఇది యూజ్ చేయడానికి ఈ NPMలో ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. సో దీని డెమో ఒకసారి చూడటానికి ఇక్కడ లైవ్ డెమో మీద క్లిక్ చేస్తే ఇంకొక విండోలో ఇక్కడ ఓపెన్ అవుతుంది. అండ్ ఎలాగ ఇన్స్టాల్ చేసి మనం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి ఇక్కడ డాక్యుమెంటేషన్లో ఉంటుంది, ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంతా కూడా. సో ఇక్కడ డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్స్ కింద. వీటిలో మనం యూజ్ చేసేది ఇది యూజ్ చేస్తాం. సో ఇది సింపుల్గా మనకి సరిపోతుంది. నెంబర్ ఆఫ్ డేట్స్ ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ డేట్ రేంజ్ అనేది ఈ క్యాలెండర్ నుంచి. సో ఇది యూజ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాజెక్ట్లో ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి ఈ ఉన్న కమాండ్స్ని యూజ్ చేసి మన ప్రాజెక్ట్లో ఒకసారి విజువల్ స్టూడియో కోడ్లోకి వచ్చి ఈ ఫైల్స్ అన్ని క్లోజ్ చేసేసిన తర్వాత టెర్మినల్ ఓపెన్ చేసి ఒక కొత్త టెర్మినల్ విండో తీసుకొని ఇక్కడ నుంచి ఈ npm install ఈ కమాండ్ ఇక్కడ నుంచి కాపీ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమాండ్ తీసుకోవాలి, npm install react date range. ఈ కమాండ్ ఇక్కడ నుంచి కాపీ చేసి మన విజువల్ స్టూడియో కోడ్లో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి కూడా కావాలి, ఇది కూడా మనకి అవసరమే, రియాక్ట్ డేట్ FNS. ఇది కూడా కాపీ చేసి ఇక్కడ ఇది ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఈ కమాండ్ పాస్ చేయొచ్చు. సో ఈలోపు ఇక్కడ నుంచి ఈ కాంపోనెంట్ మనం యూజ్ చేయడానికి ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోడ్లో ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్ లోపల ఈ యాప్ ఫోల్డర్లో ఉన్న ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేసి దీనికి క్యాలెండర్ కాంపోనెంట్ అని ఒక పేరు పెట్టారు, JS6. ఈ క్యాలెండర్ కాంపోనెంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఈ డేట్ రేంజ్ ఇది మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ కాపీ చేసి విజువల్ స్టూడియో కోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి REFCE ఈ కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను కాపీ చేసిన ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్ పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ డేట్ FNS ఈ కమాండ్ కూడా కాపీ చేసి మన టెర్మినల్లో ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత ఇది ఇన్స్టలేషన్ కంప్లీట్ అవుతుంది, ఇన్స్టలేషన్ ప్రాసెస్లో ఉంది. ఇంకా ఇక్కడ నుంచి ఈ కాంపోనెంట్ మనం యూజ్ చేయడానికి కావాల్సిన కోడ్ ఈ వ్యూ కోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ కోడ్ని యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్ డిఫైన్ చేయాలి. ఈ స్టేట్కి ఇనిషియల్గా ఈ ఆబ్జెక్ట్ని పాస్ చేసిన తర్వాత ఈ కాంపోనెంట్ ఈ డేట్ రేంజ్ కాంపోనెంట్ని మౌంట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టేట్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ ఒక యూజ్ స్టేట్కి కాన్స్ట్ డేట్ పేరుతో ఒక స్టేట్ తీసుకున్నాను, సెట్ స్టేట్కి సెట్ డేట్. ఈ యూజ్ స్టేట్ తీసుకొని యూజ్ స్టేట్ దీనికి ఇనీషియల్గా ఒక ఆబ్జెక్ట్ని పాస్ చేసి ఈ ఆబ్జెక్ట్ లోపల ఇక్కడ నుంచి ఈ కోడ్ ఇక్కడ యారే లోపల ఆబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యారే తీసుకొని ఈ యారే లోపల ఒక ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ లోపల మనకి ఈ కోడ్ని పాస్ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు. నెక్స్ట్ స్టెప్లో ఈ కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ని మౌంట్ చేయడానికి ఈ కాంపోనెంట్ కూడా కాపీ చేసి మన JS6లో ఇక్కడ పాస్ చేశారు. ఇక్కడ మన స్టేట్స్ అనేవి డేట్ పేరుతో స్టేట్ డిఫైన్ చేసాం కాబట్టి ఇక్కడ సెట్ స్టేట్ ప్లేస్లో సెట్ డేట్ వస్తుంది. అలాగే ఈ స్టేట్కి డేట్ ఇలా పాస్ చేసిన తర్వాత సేవ్ చేసి ఈ కాంపోనెంట్ మనం క్రియేట్ చేసిన ఈ క్యాలెండర్ కాంపోనెంట్ని మనం మన ఈ పేజ్లో ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఈ ఇమేజ్కి ఈ టైటిల్కి పైన ఈ కాంపోనెంట్ వచ్చేలాగా మన కోడ్లో ఇక్కడ మనకి డైనమిక్గా మనం క్రియేట్ చేసిన రౌట్ డీటెయిల్ ఈ ఫోల్డర్ లోపల ఉంది. ఈ ఐడి లోపల ఈ పేజ్ లోపల మన డైనమిక్ ప్రోడక్ట్ కాంపోనెంట్ ఈ కాంపోనెంట్ లోపల ఈ యూజర్ నావిగేషన్ కిందన మనం క్రియేట్ చేసిన ఈ క్యాలెండర్ కాంపోనెంట్ని మౌంట్ చేయడానికి
ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలెండర్ కాంపోనెంట్ ఇలాగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా మౌంట్ చేసి సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి సిఎస్ఎస్ కూడా అవసరం ఉంటుంది. ఈ సిఎస్ఎస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడ ఈ డాక్యుమెంటేషన్లోనే ఈ సిఎస్ఎస్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ 2 కమాండ్స్ మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ సిఎస్ఎస్ అప్లై అవ్వడానికి ఈ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ని ఇక్కడి నుంచి కాపీ చేసి మన కోడ్లో ఈ క్యాలెండర్ కాంపోనెంట్ లోపల ఈ ఇంపోర్ట్కి పైన ఇక్కడ ఇలా పేస్ట్ చేసిన తర్వాత సేవ్ చేసి ఇప్పుడు ఇది ఇంకా ఇన్స్టలేషన్లో ఉంది. ఈ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మన ప్రాజెక్ట్లో ఇక్కడ ఈ కాంపోనెంట్ రావాలి. సో ఇలా వచ్చింది. అయితే ఇంకా స్టైలింగ్ అనేది దీనికి అప్లై అవ్వలేదు. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ ఇది కూడా అప్లై చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ సిఎస్ఎస్ కూడా ఫిక్స్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. ఈ టెర్మినల్ క్లోజ్ చేసి మన బ్రౌజర్లోకి వస్తే చూడండి ఈ క్యాలెండర్ కాంపోనెంట్ ఇలా కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఈ క్యాలెండర్ ఓపెన్ అయ్యేలాగా అలాగే ఈ స్టార్టింగ్ డేట్, ఈ ఎండింగ్ డేట్ ఇలాగా మారేలాగా కూడా మనం చేయొచ్చు. ఇప్పుడు ఇనీషియల్గా ఇక్కడ కంటిన్యూస్ అని వస్తుంది కదా, ఈ ప్లేస్లో మనం కరెంట్ డేట్ కూడా ఇవ్వచ్చు. సో దానికోసం మన కోడ్లోకి వచ్చి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎండ్ డేట్ నల్ అని ఉంది కదా, దీన్ని కరెంట్ డేట్ చూపించడానికి న్యూ డేట్ ఈ మెథడ్ని పాస్ చేసి ఇక్కడ సేవ్ చేస్తే ఇప్పుడు అవుట్పుట్లో ఇక్కడ మనకి ఈ కరెంట్ డేట్ అనేది కనిపిస్తుంది. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు కరెంట్ డేట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ కాంపోనెంట్ ఈ డేట్ రేంజ్ ఈ కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ని మనం క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఈ కాంపోనెంట్ ఫైర్ అయ్యేలాగా అందాక ఒక బటన్ తీసుకుంటాను. బటన్ తీసుకొని షో క్యాలెండర్ అని ఒక బటన్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యాలెండర్ని మనం డైనమిక్గా క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఓపెన్ అయ్యేలాగా ఒక స్టేట్ తీసుకొని షో క్యాలెండర్ అని ఒక సెట్ స్టేట్కి సెట్ షో క్యాలెండర్ యూజ్ స్టేట్ ఇనీషియల్గా ఫాల్స్ ఇచ్చి ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తానో అప్పుడు ఆన్ క్లిక్ ఈవెంట్కి ఒక ఫంక్షన్ తీసుకొని ఈ యారో ఫంక్షన్కి సెటర్ ఫంక్షన్ ద్వారా అంటే సెట్ షో క్యాలెండర్కి టాగిల్ చేయడానికి నాట్ షో క్యాలెండర్ని ఈ స్టేట్ని ఇలాగ పాస్ చేసి సేవ్ చేశాను. అంటే ఇప్పుడు టాగిల్ చేస్తున్నాం. ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు క్యాలెండర్ ఓపెన్ అవుతుంది అండ్ మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేసినప్పుడు ఈ కాంపోనెంట్ క్లోజ్ అవ్వటానికి ఈ టాగిల్ ఎఫెక్ట్ కింద ఈ క్యాలెండర్ కనిపించేలాగా ఈ షో క్యాలెండర్ అనేది ట్రూ అయినప్పుడు మాత్రమే మనకి ఈ కాంపోనెంట్ ఫైర్ అవుతుంది. సో ఈ కండిషనల్గా ఈ స్టేట్ని మనం పాస్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడ దీనిలోకి వస్తే చూడండి, ఇక్కడ మనకి క్యాలెండర్ ఉంది. ఈ బటన్ షో క్యాలెండర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. సో ప్రస్తుతానికి ఈ టాగిల్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ అప్లై చేసాం. ఇక్కడ మనకి యాక్చువల్గా ఇప్పుడు కావాల్సింది ఈ డేట్స్ అనేవి మనం ఈ క్యాలెండర్ నుంచి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ సెలెక్ట్ చేసుకున్న డేట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సోల్ చేయడానికి మనం డేట్స్ గెట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి కాన్స్ట్ హ్యాండిల్ సెలెక్ట్ డేట్స్ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని ఇది ఒక అసింక్ ఫంక్షన్ అవుతుంది. ఈ సింక్రనస్ ఫంక్షన్కి బాడీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ ఈ స్టార్ట్ డేట్ అవుతుంది, ఇది స్టార్టింగ్ డేట్ అవుతుంది, ఇది ఎండింగ్ డేట్ అవుతుంది. ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఈ క్యాలెండర్ లోపల ఇది స్టార్టింగ్ డేట్ అవ్వాలి, ఇది ఎండింగ్ డేట్ అవ్వాలి. అలాగే ఇది ప్రజెంట్ డేట్కి ఈ ఎండింగ్ డేట్ అనేది డిఫాల్ట్గా 1 డే ఎక్స్ట్రా ఉంటే బెటరు. అంటే ఇవాళ August 30th అయితే
ఈ ఎండింగ్ డేట్లో డిఫాల్ట్గా మనకి ఈ కాంపోనెంట్ ఫైర్ అయ్యేటప్పుడు కనిపించేటప్పుడు ఆగస్ట్ 31 అంటే 1 డే ఎక్స్ట్రా చూపించేలా కూడా మనం కోడ్ రాయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ గెట్ చేయడానికి కాన్స్ట్ స్టార్ట్ డేట్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ డేట్కి యారే లోపల 0 పాస్ చేసిన తర్వాత ఈ స్టార్ట్ డేట్కి మనం ఈ టు లోకల్ డేట్ స్ట్రింగ్ ఈ మెథడ్ ద్వారా మన కరెంట్ డేట్ని ఈ స్టార్ట్ డేట్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో కాన్స్ట్ ఎండ్ డేట్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని దీన్ని ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పాస్ చేసిన తర్వాత ఈ ఎండ్ డేట్ని మనం ఈ లోకల్ డేట్ స్ట్రింగ్లోకి మార్చి ఈ ఎండ్ డేట్ అనే ఒక వేరియబుల్కి పాస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి వస్తున్న డేట్స్ని కన్సోల్ చేయడానికి ఒక స్టేట్ తీసుకొని ఈ స్టేట్కి ఇక్కడ ఒక స్టేట్ తీసుకొని కాన్స్ట్ సెలెక్టెడ్ డేట్స్ పేరుతో ఒక స్టేట్ తీసుకున్నాను. అలాగే సెట్ స్టేట్కి సెట్ సెలెక్టెడ్ డేట్స్ ఇలా సెట్ స్టేట్ తీసుకున్న తర్వాత యూ స్టేట్కి ఇనీషియల్గా నల్ వాల్యూ ఇచ్చి యూ స్టేట్ నల్. ఇప్పుడు ఈ వస్తున్న స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ని ఈ సెటర్ ఫంక్షన్ ద్వారా ఈ స్టేట్ని అప్డేట్ చేయడానికి ఈ సెట్ సెలెక్టెడ్ డేట్స్ ఈ సెటర్ ఫంక్షన్కి ఒక బ్యాక్టిక్ తీసుకొని సెలెక్టెడ్ డేట్స్ పేరుతో ఒక టెక్స్ట్ ఇచ్చిన తర్వాత డైనమిక్గా మనకు వస్తున్న స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ని చూపించడానికి $కర్లీ బ్రేసెస్లో ఈ స్టార్ట్ డేట్ హైఫన్ అండ్ $సైన్లో ఎండ్ డేట్ ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు వస్తున్న మనం క్యాలెండర్లో సెలెక్ట్ చేసుకున్న డేట్స్ని ఈ సెటర్ ఫంక్షన్ ద్వారా ఈ స్టేట్ని అప్డేట్ చేసి ఇప్పుడు ఈ స్టేట్ని మన కాంపోనెంట్కి పాస్ చేయడానికి ఇక్కడ ఒక బటన్ తీసుకొని ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ క్యాలెండర్లో మనం సెలెక్ట్ చేసుకున్న డేట్స్ అనేవి మనకి కన్సోల్ అవడానికి ఇక్కడ ఈ బటన్కి సెలెక్ట్ డేట్స్ అని ఒక బటన్ క్రియేట్ చేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ ఫంక్షన్ని ఈ హ్యాండిల్ సెలెక్ట్ డేట్స్ ఈ ఫంక్షన్ని ఇక్కడి నుంచి కాపీ చేసి ఈ బటన్కి ఆన్ క్లిక్ ఈవెంట్కి డైనమిక్గా ఈ ఫంక్షన్ని పాస్ చేసి సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మన పేజ్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేసి ఇప్పుడు చూడండి మనకి షో క్యాలెండర్తో పాటు సెలెక్ట్ డేట్స్ కూడా ఉంది. ఈ క్యాలెండర్ లోపల మనం ఏవైతే డేట్స్ అనేవి సెలెక్ట్ చేసి ఈ సెలెక్ట్ డేట్స్ బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి కన్సోల్ లోపల మనం సెలెక్ట్ చేసుకున్న డేట్స్ అనేవి ఈ కన్సోల్లో కనిపించాలి. కాబట్టి ఈ కన్సోల్ కూడా ఓపెన్ చేసి పెట్టుకొని ఇక్కడి నుంచి ప్రజెంట్ August 30 డేట్లో ఉన్నాం. ఇక్కడ ఒక డేట్ రేంజ్ August 1 నుంచి 17 వరకు సెలెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి August 1 అండ్ ఎండ్ డేట్లో August 17 అని వచ్చింది. ఇప్పుడు సెలెక్ట్ డేట్స్ మీద నేను క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కన్సోల్లో రావాలి అంటే ఇక్కడ నేను కన్సోల్ చేయలేదు ఇంకా. సో కన్సోల్ చేయడానికి ఈ డేట్స్ని console.log ఈ సెలెక్టెడ్ లేకపోతే ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి సెలెక్టెడ్ డేట్స్ ఫ్రమ్ క్యాలెండర్ అని ఒక స్టేట్మెంట్ రాసి ఈ స్టేట్ని మన స్టేట్ పేరు సెలెక్టెడ్ డేట్స్ ఈ స్టేట్ని ఈ కన్సోల్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేసిన తర్వాత ఈ క్యాలెండర్ ఓపెన్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ August 6 నుంచి August 22 వరకు డేట్స్ అనేవి సెలెక్ట్ చేశారు. ఇప్పుడు సెలెక్ట్ డేట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సెలెక్టెడ్ డేట్స్ ఫ్రమ్ క్యాలెండర్ నల్ వచ్చింది. ఎందుకు అంటే ఈ స్టేట్ని పాస్ చేశాను కానీ ఇక్కడ యాక్చువల్గా స్టేట్ని కాదు పాస్ చేయాల్సింది మనకి. చూడండి ఈ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఉంది కదా, ఈ ఫంక్షన్ నుంచి వస్తుంది కదా, కాబట్టి ఇక్కడ కాన్స్ట్ బుకింగ్
డేట్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి ఆబ్జెక్ట్ లోపల స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఈ రెండింటిని ఇండివిజువల్గా పాస్ చేసి ఈ బుకింగ్ డేట్స్ని ఇప్పుడు కన్సోల్ చేస్తే కన్సోల్లో ఈ బుకింగ్ డేట్స్ని పాస్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్లోకి వచ్చి సెలెక్ట్ డేట్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి సెలెక్టెడ్ డేట్స్లో మనకి స్టార్ట్ డేట్ వచ్చింది, ఎండ్ డేట్ వచ్చింది. స్టార్ట్ డేట్ వచ్చి 6వ తారీఖు 8వ నెల, ఎండ్ డేట్ వచ్చి 22వ తారీఖు 8వ నెల. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి ఇక్కడ నుంచి ఈ క్యాలెండర్ ఓపెన్ చేసి ఏదన్నా కొత్తగా ఒక డేట్స్ తీసుకుంటాను. 12వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు డేట్స్ అనేవి సెలెక్ట్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ డేట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి సెలెక్టెడ్ డేట్స్లో స్టార్ట్ డేట్ 12/8 అండ్ ఎండ్ డేట్ 31/8. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ డేట్స్ అనేవి గెట్ చేసాం ఈ క్యాలెండర్ నుంచి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ షో క్యాలెండర్ అనే బటన్ ఉండదు. ఈ బటన్ కాకుండా మనం ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ క్యాలెండర్ ఓపెన్ అయ్యేలాగా, మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఈ క్యాలెండర్ క్లోజ్ అయిపోయేలాగా ఈ టాగల్ ఎఫెక్ట్ ఏదైతే మనం ఈ షో క్యాలెండర్ బటన్కి అప్లై చేసామో అదే ఎఫెక్ట్ని దీనికి అప్లై చేయొచ్చు. సో దానికోసం మన కోడ్లో ఈ JSX లోపల ఆల్రెడీ మనం ఇక్కడ ఈ సెలెక్టెడ్ డేట్స్ తీసుకున్నాం కదా, ఈ స్టేట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుంటాను. దీనికి కరెంట్ డేట్ ఆల్రెడీ స్టైల్ అనేది డిఫైన్ చేస్తున్నాను కాబట్టి దీనికి కరెంట్ డేట్ పేరుతో ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను. ఈ ఎలిమెంట్ లోపల డైనమిక్గా ఈ స్టేట్కి నాట్ సెలెక్టెడ్ డేట్స్ అనేది ఫాల్స్ అయినప్పుడు ఇక్కడ లాజికల్ ఎండ్ ఆపరేటర్లో ఒక ఫ్రాగ్మెంట్ తీసుకొని ఇక్కడ ఈ ఫ్రాగ్మెంట్ లోపల ఈ డేట్స్ని డిఫాల్ట్గా మనకున్న డేట్స్ని ఈ కర్లీ బ్రేసెస్లో బ్యాక్టిక్స్ తీసుకొని ఇలా పాస్ చేశారు. అయితే ఇక్కడ బ్యాక్టిక్స్ 2 సార్లు వచ్చింది. తీసేసిన తర్వాత అండ్ ఈ సెలెక్టెడ్ డేట్స్ ఉండదు, ఇది కూడా తీసేసి కర్లీ బ్రేసెస్ ఇక్కడ ఎండ్ బ్యాక్టిక్స్ కర్లీ బ్రేసెస్. సో డిఫాల్ట్గా మనకి సెలెక్టెడ్ డేట్స్ అనేది ఈ స్టేట్ ఫాల్స్ అయినప్పుడు మనకి డిఫాల్ట్గా మనకి ఈ కరెంట్ డేట్ ఏదైతే ఉందో అవి ఇక్కడ కనిపిస్తాయి. మనం డేట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టేట్ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి అప్డేట్ అయిన స్టేట్ని మనం ఇక్కడ చూపించడానికి ఈ సెలెక్టెడ్ డేట్స్ ఎండ్ ఆపరేటర్తో ఇక్కడ ఒక డివ్ ఎలిమెంట్ తీసుకొని ఈ ఎలిమెంట్ లోపల మన స్టేట్ నుంచి మనకి సెలెక్టెడ్ డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ స్టేట్ని పాస్ చేస్తే సరిపోతుంది. ఇలా పాస్ చేసిన తర్వాత ఆల్రెడీ ఈ స్టేట్స్ అవుట్పుట్ ఏది రావాలనేది ఈ సెలెక్టెడ్ డేట్స్ అనే ఈ సెట్ ఫంక్షన్ ద్వారా ఈ స్టేట్ని అప్డేట్ చేసాం కాబట్టి ఇది మనకి అవుట్పుట్ కింద రావాలి. సో ఈ కాంపోనెంట్ని సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి టాగల్ ఎఫెక్ట్ కూడా కావాలి కాబట్టి ఈ కరెంట్ డేట్ ఈ డివ్ ఎలిమెంట్ ఉంది కదా, ఈ డివ్ ఎలిమెంట్కి ఆన్ క్లిక్ ఈవెంట్కి ఇక్కడ మనం చూడండి ఈ బటన్కి ఏదైతే ఈ ఫంక్షన్ పాస్ చేసామో ఈ ఫంక్షన్ని ఈ టాగల్ ఎఫెక్ట్ ఫంక్షన్ని ఇక్కడ పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బటన్ని మనకి అవసరం ఉండదు, రిమూవ్ చేసేసి సేవ్ చేసిన తర్వాత అవుట్పుట్లోకి వచ్చి చూడండి మనకి ఇలా వచ్చింది ఈ డేట్స్ అనేవి. సో నేను ఎప్పుడైతే ఇక్కడ క్లిక్ చేస్తానో ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తానో ఈ క్యాలెండర్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ క్లిక్ చేసినప్పుడు ఈ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇలా చూడండి ఇలా. ఇప్పుడు ఈ సెలెక్ట్ డేట్స్ అనే బటన్ ఈ పక్కకు రావాలి అండ్ ఈ కాంపోనెంట్ మొత్తం సెంటర్కి రావాలంటే ఆల్రెడీ మన సిఎస్ఎస్లో ఇక్కడ సిఎస్ఎస్ డిఫైన్ చేస్తున్నాం కాబట్టి నేను క్లాస్ నేమ్స్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ ఇవ్వాల్సిన క్లాస్ నేమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాలెండర్ ఈ పేరెంట్ ఎలిమెంట్కి క్లాస్ నేమ్ కింద క్యాలెండర్ సెక్షన్ పాస్ చేసిన తర్వాత కరెంట్ డేట్ పాస్ చేసాం, ఓకే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్లోకి వెళ్తే చూడండి ఇలా వచ్చింది. అయితే ఇది కూడా మనకి పర్ఫెక్ట్గా రాలేదు,
ఇక్కడ ఏదో క్లాస్ నేమ్ మిస్ అవుతుంది. ఇక్కడ ఈ క్యాలెండర్ కాంపోనెంట్ లోపల క్యాలెండర్ సెక్షన్ పాస్ చేసాం. అండ్ ఈ డేట్ రేంజ్కి కూడా ఈ క్లాస్ నేమ్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఈ డేట్ రేంజ్కి ఈ క్లాస్ నేమ్ ఇలా పేస్ట్ చేసి సేవ్ చేశాను. ఒకసారి అవుట్పుట్కి వెళ్తే మన ప్రాజెక్ట్లో చూడండి, ఇప్పుడు ఇలా వచ్చింది. ఈ ఎలిమెంట్ మీద క్లిక్ చేస్తే క్యాలెండర్ క్లోజ్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఈ సెలెక్ట్ డేట్స్ కూడా మనం క్లాస్ నేమ్ పాస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ బటన్కి క్లాస్ నేమ్ క్యాలెండర్ బటన్. ఆల్రెడీ ఈ క్లాస్ నేమ్స్కి నేను స్టైలింగ్ అనేది డిఫైన్ చేసి ఉన్నాను కాబట్టి ఈ క్లాస్ నేమ్స్ పాస్ చేస్తున్నాను. సేవ్ చేసి అవుట్పుట్కి వస్తే అయితే ఇక్కడ మనకి స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఎర్రర్ వచ్చింది. ఓకే, కరెక్టే. ఎందుకు అంటే ఇక్కడ మనం స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ పాస్ చేసాం, కాకపోతే ఈ ఫంక్షన్ లోపల ఈ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఉన్నాయి. ఇక్కడ ఫంక్షన్ స్కోప్లో ఉన్నాయి కాబట్టి ఈ వేరియబుల్స్ని మనం ఈ JSXలో వాడటం కుదరదు. కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా మనకి కనిపిస్తున్న ఈ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, స్టార్టింగ్ డేట్ అనేది కరెంట్ డేట్ అవ్వాలి, ఎండ్ డేట్ అనేది డిఫాల్ట్గా మనకి కనిపించే డేట్, ఎండ్ డేట్ అనేది 1 డే ఎక్స్ట్రా ఉంటే మంచిది. కాబట్టి కాన్స్ట్ కరెంట్ డేట్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ న్యూ డేట్ మెథడ్ ద్వారా ఈ న్యూ డేట్ని ఈ మెథడ్తో టు డేట్ స్ట్రింగ్ ఈ మెథడ్ అప్లై చేసి కరెంట్ డేట్కి అసైన్ చేసిన తర్వాత కాన్స్ట్ నెక్స్ట్ డేట్ అంటే టుమారో, ఈ నెక్స్ట్ డేట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేట్ ఈ మెథడ్ ద్వారా ఈ నెక్స్ట్ డేట్ని ఇప్పుడు మనం ఫార్మాట్ చేయడానికి నెక్స్ట్ డేట్ డాట్ సెట్ డేట్, ఈ సెట్ డేట్కి ఆర్గ్యుమెంట్ కింద నెక్స్ట్ డేట్ డాట్ గెట్ డేట్ ఈ మెథడ్ని పాస్ చేసిన తర్వాత కరెంట్ డేట్కి ఒక +1 అంటే కరెంట్ డేట్కి ఒక 1 డే యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇలా ఫార్మేట్ అయిన ఈ నెక్స్ట్ డేట్ని ఫార్మేటెడ్ డేట్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ నెక్స్ట్ డేట్ ఉంది కదా, ఈ నెక్స్ట్ డేట్కి మనం ఈ టు డేట్ స్ట్రింగ్ని అప్లై చేసి ఈ మెథడ్ ద్వారా ఈ నెక్స్ట్ డేట్ని గెట్ చేసాం. ఇప్పుడు సేవ్ చేయకన్నా ముందు ఈ కరెంట్ డేట్ అనేది ప్రజెంట్ డేట్ అవుతుంది, కరెంట్ డేట్, అండ్ నెక్స్ట్ డేట్ అనేది ఇది ఫార్మేటెడ్ డేట్ అవుతుంది, ఫార్మేటెడ్ డేట్. ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు అంతా కరెక్ట్ అయితే మనకి పేజ్ రిఫ్రెష్ అయిన తర్వాత ఈ క్యాలెండర్లో మనకి స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ అనేది డిఫాల్ట్ డేట్స్ కనిపించాలి. ఈ న్యూ డేట్ నాట్ డిఫైన్డ్ ఉంటుంది. ఇప్పుడు ఈ న్యూ డేట్ ఏంటంటే ఇక్కడ న్యూ డేట్ కాదు, నెక్స్ట్ డేట్ వస్తుంది. సో నెక్స్ట్ డేట్ ఇలా పాస్ చేసిన తర్వాత సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్లోకి వస్తే ఇప్పుడు చూడండి, మనకి ఈ కరెంట్ డేట్ అండ్ 1 డే ఎక్స్ట్రాతో నెక్స్ట్ డేట్ ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకున్న ఈ డేట్స్ అన్నీ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ సెలెక్ట్ అయిన డేట్స్ ఈ కన్సోల్లో మనకి గెట్ అవుతాయి. ఈ కన్సోల్ ఓపెన్ చేసి ఈ ఆబ్జెక్ట్లో చూస్తే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ లోపల ఈ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ మనకి కన్సోల్లో కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మనం ఎప్పుడైతే డేట్ సెలెక్ట్ చేస్తామో ఈ క్యాలెండర్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోవాలి. కాబట్టి మన సెటర్ ఫంక్షన్కి ఈ ఫంక్షన్ కాల్ చేసి డేట్స్ని గెట్ చేసిన తర్వాత మన ఈ షో క్యాలెండర్ స్టేట్ని ఫాల్స్ చేస్తే సరిపోతుంది. ప్రజెంట్ ఇది ఫాల్స్లో ఉంది కదా, ఇక్కడ ఈ సెట్ షో క్యాలెండర్ ఫాల్స్. మనం ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తామో ఈ బటన్ క్లిక్ చేసి డేట్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఈ సెటర్ ఫంక్షన్ ద్వారా ఈ స్టేట్ అప్డేట్ అయ్యి ఈ స్టేట్ తాలూకా వాల్యూ ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సెలెక్ట్ డేట్స్ క్లిక్ చేయగానే చూడండి, ఇప్పుడు ఈ క్యాలెండర్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే క్యాలెండర్ ఓపెన్ అయింది. ఒకసారి పేజ్ రిఫ్రెష్ చేసి ఈ క్యాలెండర్లో నుంచి నేను ఈ డేట్స్ అన్ని సెలెక్ట్ చేసి
సెలెక్ట్ డేట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ సెలెక్టెడ్ డేట్స్ అనేది ఇప్పుడు 1 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్ వరకు మనకి డేట్స్ అనేవి సెలెక్ట్ అయ్యి ఇక్కడ కన్సోల్లో మనకి ఈ ఆబ్జెక్ట్లో ఈ 1 మంత్ తాలూకా డేట్స్ అనేవి స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ కింద వచ్చాయి. అయితే ఇక్కడ మనం డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన యూజర్కి తెలియటం కోసం ఈ డేట్స్ సెలెక్ట్ అయ్యాయి అని తెలియటం కోసం ఇక్కడ మనం ఈ సెలెక్టెడ్ డేట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్కి చిన్న స్టైలింగ్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఈ స్టైల్ తీసుకొని దీనికి కలర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో రెడ్ ఇచ్చాను. సో మనకి క్లియర్గా తెలియటానికి ఈ డేట్స్ అనేవి మనం సెలెక్ట్ చేసుకున్నాం అని తెలియటానికి ఈ డేట్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెడ్ కలర్లోకి మారుతాయి. ఇనీషియల్గా అయితే ఇవి బ్లాక్ కలర్లోనే ఉంటాయి. డిఫాల్ట్ కలర్ అనేది బ్లాకే దీనికి. సో ఇప్పుడు బ్లాక్ కలర్లో ఉన్నాయి కదా, ఈ క్యాలెండర్ మనం క్లిక్ చేసి ఇక్కడ నుంచి డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సెలెక్ట్ డేట్స్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ సెలెక్టెడ్ డేట్స్ కింద మనం డేట్ సెలెక్ట్ చేసుకున్నామని తెలియటం కోసం ఇది కలర్ అనేది ఇక్కడ అప్లై చేశారు. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం క్యాలెండర్ నుంచి డేట్స్ కూడా గెట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి యూజర్కి ఇండివిజువల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం యూజర్కి సంబంధించిన ఈ ఏపీఐ క్రియేట్ చేసి ఈ ఏపీఐ ద్వారా ఇండివిజువల్గా యూజర్ ఐడిని బేస్ చేసుకొని మనం రికార్డ్ అనేది గెట్ చేస్తాం. ఈ రికార్డ్ లోపలే మనం మోడల్ అనేది డిఫైన్ చేసేటప్పుడు ఈ యూజర్కి సంబంధించిన రికార్డ్ లోపల ఈ బుకింగ్ అనే ప్రాపర్టీస్ కూడా యాడ్ చేసాం. అంటే మనం ఎప్పుడైతే ఈ యూజర్ ఈ డేట్స్తో పాటు ఈ పర్టిక్యులర్ ప్రోడక్ట్ ఏదైతే సెలెక్ట్ చేసుకొని బుక్ నౌ మీద క్లిక్ చేస్తారో అప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఏపీఐ లోపల ఈ బుకింగ్స్ అనే ఈ యారే లోపల స్టోర్ అవ్వాలి. సో దానికోసం మనం మోడల్స్ క్రియేట్ చేసి సర్వర్ యాక్షన్ ద్వారా ఈ కాంపోనెంట్లో ఉన్న ఈ బుక్ నౌ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి డేటాబేస్లో స్టోర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బుకింగ్స్ పేరుతో మోడల్ క్రియేట్ చేయాలి. సో దానికోసం ఈ యూటిల్స్ ఫోల్డర్ లోపల మనకి మోడల్స్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఈ మోడల్స్ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేసి దీనికి బుకింగ్స్ అని ఒక పేరు పెట్టి జేఎస్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఇది బుకింగ్. ఓకే, ఇప్పుడు ఈ స్కీమా డిఫైన్ చేయడానికి కాన్స్ట్ బుకింగ్ స్కీమా పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని స్కీమా ఈజ్ ఈక్వల్ టు ఒక ఇన్స్టెన్స్ న్యూ మాంగూస్ డాట్ స్కీమా. ఈ స్కీమా లోపల మనం ప్రాపర్టీస్ అనేవి ఫస్ట్ మనకి స్టార్ట్ డేట్ ఒకటి వస్తుంది కాబట్టి స్టార్ట్ డేట్ టైప్ వచ్చి స్ట్రింగ్ ఇస్తున్నాను. డేట్ కూడా ఇవ్వచ్చు, అయితే సింపుల్గా ఉండటానికి కోసం స్ట్రింగ్ ఇచ్చి రిక్వైర్డ్ ట్రూ. బుకింగ్కి ఈ యూజర్ బుక్ చేసుకునేటప్పుడు స్టార్ట్ డేట్ అనేది కంపల్సరీ ఉండాలి కాబట్టి స్టార్ట్ డేట్తో పాటు ఇక్కడ దీన్ని ఒక 3 times కాపీ చేసి ఇక్కడ ఎండ్ డేట్ అని ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది. ఎండ్ డేట్, దీనికి కూడా టైప్ స్ట్రింగ్ రిక్వైర్డ్ ట్రూ. నెక్స్ట్ ప్రాపర్టీ ప్రైస్ ఒకటి కావాలి, అంటే యూజర్ బుక్ చేసుకున్న ప్రోడక్ట్ తాలూకు ప్రైస్ ఏంటనేది ప్రైస్ కూడా ఉంటుంది. అలాగే ఆఫర్, దీనికి ఆఫర్ ఏమన్నా ఉంటే ఈ ఆఫర్కి రిక్వైర్డ్ ట్రూ తీసేస్తున్నాను, ఇది కంపల్సరీ కాదు కాబట్టి రిక్వైర్డ్ ట్రూ ఇవ్వట్లేదు. అలాగే ఒక ఇమేజ్ కూడా మనం చూపించవచ్చు యూజర్ కలెక్షన్ లోపల ఇమేజ్తో పాటు. ఇప్పుడు చూడండి, మనం ఈ యూజర్కి ఆల్రెడీ ఒక మోడల్ క్రియేట్ చేసి బుకింగ్స్ పేరుతో ఒక ప్రాపర్టీ యాడ్ చేసాం. ఈ బుకింగ్స్ ప్రాపర్టీని ఇప్పుడు ఈ యూజర్ మన బుకింగ్ మోడల్తో రిలేట్ చేయడానికి యూజర్ ఆబ్జెక్ట్ లోపల మనం టైప్కి రిలేట్ చేస్తున్నాం కాబట్టి మాంగూస్ డాట్ స్కీమా డాట్ టైప్స్ డాట్ ఆబ్జెక్ట్ ఐడి ఇలా పాస్ చేసిన తర్వాత రిఫరెన్స్ మన యూజర్ మోడల్తో రిఫర్ అయ్యేలాగా ఇలా యూజర్కి ఈ మోడల్తో రిలేట్ చేసి చూడండి. ఇక్కడ మాంగూస్ నేను స్కీమా ఇక్కడ యాడ్ చేయలేదు, దీనికి ఇక్కడ స్కీమా యాడ్ చేయాలి. స్కీమా డాట్ టైప్స్ ఇలా వస్తుంది. మాంగూస్ డాట్ స్కీమా డాట్ టైప్స్. ఓకే, ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత చూడండి, ఈ యూజర్
ఈ యూజర్ మోడల్కి బుకింగ్స్ కలెక్షన్తో రిలేషన్ ఉంది, అలాగే ఈ బుకింగ్ మోడల్ అనేది యూజర్కి రిలేట్ అయి ఉంది. సో ఇలాగా రిలేషన్ అనేది డిఫైన్ చేసిన తర్వాత ఈ బుకింగ్ మనం క్రియేట్ చేసిన ఈ మోడల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కాన్స్ట్ బుకింగ్ మోడల్ ఈ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని is equal to mongoose డాట్ మోడల్స్ డాట్ బుకింగ్. ఈ మోడల్ లేకపోతే ఎప్పుడు mongoose డాట్ మోడల్, దీనికి ఈ బుకింగ్ తర్వాత బుకింగ్ స్కీమా ఇలా పాస్ చేసిన తర్వాత ఈ బుకింగ్ మోడల్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ బుకింగ్ మోడల్. ఈ బుకింగ్ మోడల్ స్పెల్లింగ్ తప్పు రాశాను, బుకింగ్ మోడల్. ఇలాగ డిఫాల్ట్ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఈ ఫైల్ సేవ్ చేసి ఇప్పుడు ఈ బుకింగ్ స్కీమాకి మనం డిఫైన్ చేసిన ఈ ప్రాపర్టీస్కి వాల్యూస్ అనేవి మన ఈ డైనమిక్ కాంపోనెంట్ డైనమిక్ పేజ్ ఉంది కదా, మనం డిఫైన్ చేసిన ఈ డైనమిక్ ప్రోడక్ట్ ఇక్కడి నుంచి వస్తున్నాయి. ఇది మనకి పేజ్లో, ఇది మన పేజ్. ఈ బుక్ నౌ మీద క్లిక్ చేసినప్పుడు, ఈ బుక్ నౌ అనే బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఈ బుకింగ్ డీటెయిల్స్ అన్నీ రావాలి. సో దానికోసం మన కోడ్ లోపల ఇక్కడ మనకి ఈ డైనమిక్ ఐడి ఉంది కదా, ఈ డైనమిక్ ఈ బటన్ ఉంది కదా, ఈ బుక్ నౌ బటన్, ఈ బుక్ నౌ మీద ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ రికార్డ్ చూడండి, మనం ఒక స్టేట్ డిఫైన్ చేసాం రికార్డ్ పేరుతో. ఈ స్టేట్ నుంచి వస్తున్న డీటెయిల్స్ అనేవి మనకి కన్సోల్ అవ్వాలి. సో దానికోసం మనం బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక ఫంక్షన్ ఫైర్ అవ్వటానికి కాన్స్ట్ బుకింగ్ హ్యాండ్లర్ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని ఈ ఫంక్షన్కి సింక్, ఈ ఫంక్షన్ నుంచి మనకి వస్తున్న అవుట్పుట్ని కన్సోల్ చేసి, ఈ కన్సోల్ అవుతున్నది మనకి రికార్డ్. సో బుకింగ్ డీటెయిల్స్ పేరుతో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడ రికార్డ్ మన స్టేట్ పేరు. సో ఈ రికార్డ్ని ఈ స్టేట్ని కన్సోల్ చేసి ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఈ ఫంక్షన్ ఫైర్ అవ్వాలి. సో డైనమిక్గా ఈ ఫంక్షన్ని ఇక్కడ ఈ బుక్ నౌ బటన్కి ఆన్ క్లిక్ ఈవెంట్ ద్వారా డైనమిక్గా ఇలా పాస్ చేశాను ఈ బుకింగ్ హ్యాండ్లర్ ఫంక్షన్ని. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత మన పేజ్లోకి వచ్చి ఒకసారి కన్సోల్ ఓపెన్ చేసి ఈ కన్సోల్ లోపల ఈ బుక్ నౌ బటన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఈ రికార్డ్ అనేది మనకి కన్సోల్లో కనిపించాలి, ఈ బుకింగ్ రికార్డ్ అనేది. సో ఇక్కడ క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ బుకింగ్ డీటెయిల్స్ పేరుతో ఇక్కడ మనకి మొత్తం ఈ బుకింగ్ తాలూకా అంటే ఈ రికార్డ్ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కన్సోల్ అయ్యాయి. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఈ రికార్డ్ అనేది మనం ఫెచ్ చేసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ బుకింగ్ డీటెయిల్స్ ఏవైతే వస్తున్నాయో ఈ బుకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ బుకింగ్ స్కీమాకి ప్రాపర్టీస్ డిఫైన్ చేసాం కదా, ఈ ప్రాపర్టీస్కి వాల్యూ కింద పాస్ చేయడానికి మనకి ఒక సర్వర్ యాక్షన్ అవసరం ఉంటుంది. సో ఈ మన ఫోల్డర్ స్ట్రక్చర్లో ఈ యాప్ ఫోల్డర్ లోపల సర్వర్ యాక్షన్స్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఈ సర్వర్ యాక్షన్స్ లోపల బుకింగ్ యాక్షన్ పేరుతో ఒక ఫైల్ తీసుకొని ఈ ఫైల్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పోర్ట్ అసింక్ ఫంక్షన్, ఈ ఫంక్షన్కి మనం పెట్టే పేరు బుకింగ్ యాక్షన్. ఈ సర్వర్ యాక్షన్ నుంచి మనం ఈ డేటాబేస్ని కాల్ చేయడానికి ఈ డీబీ కనెక్షన్ని ఇక్కడ కాల్ చేసిన తర్వాత మనకి ఈ బుకింగ్ యాక్షన్ నుంచి వస్తున్న డీటెయిల్స్ని కన్సోల్ చేయడానికి బుకింగ్ డీటెయిల్స్, ఇలాగా బుకింగ్ డీటెయిల్స్ని కన్సోల్ చేయడానికి కన్సోల్ లాగ్ సర్వర్ బుకింగ్ డీటెయిల్స్, ఇలా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చి ఈ బుకింగ్ డీటెయిల్స్ని కన్సోల్ చేసి
ఈ ఫైల్ని సేవ్ చేశాను. ఇప్పుడు మనకు వస్తున్న బుకింగ్ డీటెయిల్స్ ఇది సర్వర్ కాంపోనెంట్ కాబట్టి, అంటే సర్వర్ సైడ్ రెండరింగ్ అవుతుంది కాబట్టి, అందులోని సర్వర్ యాక్షన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ దీనికి ఒక డైరెక్టివ్ యూజ్ చేయాలి, అది యూజ్ సర్వర్. అప్పుడు మాత్రమే ఈ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కన్సోల్ అవుతాయి. సో ఈ డీటెయిల్స్ అనేవి ఫెచ్ అవుతాయి. సో ఈ ఫైల్ని ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్ విండో లోపల ఇక్కడ మనకి ఈ బుకింగ్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కన్సోల్ అవుతాయి. ఎప్పుడైతే ఈ సర్వర్ యాక్షన్ని మనం ఈ కాంపోనెంట్లో, ఈ డైనమిక్ ప్రోడక్ట్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ కాంపోనెంట్ లోపల మనకి ఎక్కడి నుంచి అయితే బుకింగ్స్ వస్తున్నాయో ఈ బుకింగ్ హ్యాండ్లర్ నుంచి ఈ రికార్డ్ అనేది మనకి వస్తుంది. సో ఇక్కడ ఒక ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకొని ట్రై క్యాచ్, ఈ ట్రై బ్లాక్లో అవైట్ మన సర్వర్ యాక్షన్ పేరు బుకింగ్ యాక్షన్. ఈ బుకింగ్ యాక్షన్ ఇలా కాల్ చేసి మనకు వస్తున్న రికార్డ్ని ఈ బుకింగ్ యాక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద ఇలా పాస్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు మనకు వస్తున్న కన్సోల్ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి కాబట్టి బ్రౌజర్లోకి వచ్చి ఒక్కసారి మళ్ళీ పేజ్ రిఫ్రెష్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బుక్ నౌ బటన్ మీద నేను క్లిక్ చేశాను. ఇక్కడ క్లయింట్ సైడ్ కన్సోల్ లోపల డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ సర్వర్ బుకింగ్ యాక్షన్ లోపల నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చాను, సర్వర్ బుకింగ్ డీటెయిల్స్. ఈ సర్వర్ బుకింగ్ డీటెయిల్స్ చూడండి, ఈ సర్వర్ బుకింగ్ డీటెయిల్స్కి మనకి రికార్డ్ అంతా కూడా ఫెచ్ అయింది. మనకి రికార్డ్ ఏదైతే వస్తుందో ఆ రికార్డ్ తాలూకా ప్రాపర్టీస్, వాటి తాలూకా వాల్యూస్ అన్నీ మనకి కరెక్ట్గా ఫెచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ సర్వర్ యాక్షన్ ద్వారా మనకు వస్తున్న ఈ వాల్యూస్ని ఈ బుకింగ్ ప్రాపర్టీస్కి అసైన్ చేయాలి. కాబట్టి వీటితో పాటు మనకి ఈ యూజర్ బుక్ చేసుకున్న డేట్ కూడా కావాలి. ఈ క్యాలెండర్ లోపల యూజర్ ఏ డేట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ డేట్స్ కూడా మనకి రికార్డులో కావాలి. దాంతోపాటు మనం కండిషన్ కూడా అప్లై చేస్తాం. అదేంటి అంటే ఈ బుక్ నౌ మీద క్లిక్ చేసినప్పుడు డేట్స్ అనేవి, క్యాలెండర్లో డేట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోకపోతే యూజర్కి ఒక అలర్ట్ కూడా ఇస్తాం, ఈ క్యాలెండర్లో డేట్ సెలెక్ట్ చేసుకోమని. సో అది కూడా ఒక కండిషన్ రాయాలి. సో దానికోసం ఇక్కడ చూడండి, మన ఈ డేట్స్ గెట్ చేయడానికి ఈ క్యాలెండర్ కాంపోనెంట్ వేరే ప్లేస్లో ఉంది, అలాగే ఈ డైనమిక్ పేజ్ అనేది వేరే ప్లేస్లో ఉంది. కాబట్టి ఈ క్యాలెండర్ కాంపోనెంట్ నుంచి ఫస్ట్ మనం డేట్స్ అనేవి గెట్ చేసి ఈ డైనమిక్ ఈ పేజ్ ఉంది కదా, ఈ పేజ్కి మన ఈ క్యాలెండర్ కాంపోనెంట్ని ఇక్కడ మౌంట్ చేసాం కదా, దీనికి ప్రాప్స్ కింద పాస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాలెండర్ కాంపోనెంట్లోకి వెళ్ళి ఈ క్యాలెండర్ కాంపోనెంట్ నుంచి మనం డేట్స్ గెట్ చేయడానికి ఇక్కడ ఒక ప్రాప్స్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఈ క్యాలెండర్ కాంపోనెంట్కి ప్రాప్స్ పాస్ చేయడానికి ఆన్ డేట్స్ సెలెక్ట్ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పేరుతో ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. అది కూడా ఈ హ్యాండిల్ డేట్స్ ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ లోపల ఒక కండిషన్ తీసుకొని ఇఫ్ ఆన్ డేట్స్ అనేది ట్రూ అయితే ఆన్ డేట్ సెలెక్ట్, ఇక్కడ మనం ఈ ఆన్ డేట్ సెలెక్ట్ పేరుతో ఈ కండిషన్ని ఇక్కడ చెక్ చేసి ఇఫ్ ఆన్ డేట్ సెలెక్ట్ అనేది ట్రూ అయితే అప్పుడు ఆన్ డేట్ సెలెక్ట్కి ఈ బుకింగ్ డీటెయిల్స్ని పాస్ చేస్తున్నాం. ఇక్కడ బుకింగ్ డీటెయిల్స్లో మనకి స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఉన్నాయి. ఇవి మనం ఇలా గెట్ చేసి ఈ బుకింగ్స్ ఆల్రెడీ కన్సోల్ చేసి కూడా చూసాం, మనకి సక్సెస్ఫుల్గా స్టార్ట్ అండ్ ఎండ్ డేట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ బుకింగ్ డేట్స్ని ఈ ఆన్ డేట్ సెలెక్ట్ ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేశారు. ఇప్పుడు ఈ క్యాలెండర్ కాంపోనెంట్ని సేవ్ చేసి ఈ క్యాలెండర్ కాంపోనెంట్ నుంచి మనకి వస్తున్న ఈ డేట్స్ ఏవైతే మనం సెలెక్ట్ చేసిన ఈ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్, ఈ బుకింగ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బుకింగ్ డేట్స్ని ప్రాప్స్ కింద మనం రిసీవ్ చేసుకుంటున్నది ఈ ఐడి, ఈ డైనమిక్గా మనం ఐడి క్రియేట్ చేసాం కదా, ఐడి పేజ్ క్రియేట్ చేసాం కదా, ఈ ఐడి పేజ్ లోపల క్యాలెండర్ కాంపోనెంట్ మౌంట్ చేసాం. ఇక్కడ ప్రాప్స్ కింద ఈ క్యాలెండర్ కాంపోనెంట్ ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ డేట్ సెలెక్ట్ని ఈ ఫంక్షన్కి ఒక డైనమిక్గా ఇంకొక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసి ఈ ఆన్ డేట్ సెలెక్ట్కి ఆ ఫంక్షన్ని డైనమిక్గా పాస్ చేయాలి. సో కాన్స్ట్ హ్యాండిల్ డేట్ సెలెక్ట్ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని
ఈ ఫంక్షన్కి డేట్స్ అనేవి ఆర్గ్యుమెంట్ కింద వస్తాయి. ఈ బాడీ లోపల ఈ బాడీ అనేది యారే రాదు. కర్లీ బ్రేసెస్ ఇచ్చిన తర్వాత ఈ బాడీ లోపల మనకి ఒక స్టేట్ అవసరం ఉంటుంది. డేట్స్ని అప్డేట్ చేయడానికి ఒక స్టేట్ తీసుకొని దీనికి స్టేట్ సెలెక్టెడ్ డేట్స్ పేరుతో ఒక స్టేట్ తీసుకొని సెట్ సెలెక్టెడ్ డేట్స్. ఇనీషియల్గా యూజ్ స్టేట్ అనేది నల్ వాల్యూ ఉంటుంది. యూజ్ స్టేట్ నల్ వాల్యూ. ఇప్పుడు ఈ స్టేట్ని అప్డేట్ చేయడానికి మన ఫంక్షన్ లోపల ఇక్కడ ఈ సెటర్ ఫంక్షన్ మనది సెట్ సెలెక్టెడ్ డేట్స్. దీనికి మనకి ఆర్గ్యుమెంట్స్గా వస్తున్న డేట్స్ని పాస్ చేసి ఇప్పుడు మనకి ఈ డేట్స్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయో లేదో చెక్ చేయడానికి ఒకసారి కన్సోల్ చేసి కన్సోల్ లాగ్ దీనికి డేట్స్ కమింగ్ ఫ్రమ్ క్యాలెండర్ కాంపోనెంట్ అని ఇలా రాసి ఒక స్టేట్మెంట్ రాసి మనకు వస్తున్న ఈ డేట్స్ని కన్సోల్ చేసి ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం క్రియేట్ చేసాం కదా, ఈ ఫంక్షన్ని ఈ క్యాలెండర్ కాంపోనెంట్కి ఈ ఆన్ డేట్ సెలెక్ట్కి డైనమిక్గా ఈ ఫంక్షన్ని పాస్ చేసి ఈ బుకింగ్ డీటెయిల్స్ కాదు, ఈ ఫంక్షన్ హ్యాండిల్ డేట్ సెలెక్ట్ ఈ ఫంక్షన్ని ఇలా పాస్ చేసిన తర్వాత సేవ్ చేసి ఎప్పుడైతే మనం ఈ క్యాలెండర్ నుంచి ఈ డేట్స్ అనేవి సెలెక్ట్ చేస్తామో అప్పుడు ఈ కన్సోల్ లోపల మనం సెలెక్ట్ చేసుకున్న డేట్స్ అనేవి మనకి రావాలి. సో బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ ఈ కాంపోనెంట్ నుంచి మనం సెలెక్ట్ చేసుకుంటున్న డేట్స్ని కన్సోల్లో చూడటానికి డెవ్టూల్స్ లోపల ఈ కన్సోల్ ఓపెన్ చేసి కన్సోల్లో ఇక్కడ నుంచి నేను కొన్ని డేట్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఈ డేట్స్ కమింగ్ ఫ్రమ్ క్యాలెండర్ కాంపోనెంట్ అని రాసాం కదా, ఈ స్టేట్మెంట్ ఈ ఫంక్షన్ నుంచి ఈ స్టేట్మెంట్ నుంచి డేట్స్ అనేవి వస్తున్నాయి. ఇక్కడ కన్సోల్లో చూడండి డేట్స్ కమింగ్ ఫ్రమ్ క్యాలెండర్ కాంపోనెంట్ మనం సెలెక్ట్ చేసుకున్న డేట్స్ ఈ రేంజ్ 1వ తారీఖు 8వ నెల నుంచి 16వ తారీఖు 8వ నెల వరకు స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఈ డీటెయిల్స్ అనేవి మనకి సక్సెస్ఫుల్గా ఇక్కడ మనం ఫెచ్ చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి కావాల్సింది ఒక కండిషన్ తీసుకొని, అంటే ఈ కండిషన్లో ఈ యూజర్ బుక్ నౌ మీద క్లిక్ చేసినప్పుడు డేట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోకపోతే ఒక అలర్ట్ మెసేజ్ చూపించడానికి, డేట్స్ సెలెక్ట్ చేసుకోమని ఒక అలర్ట్ మెసేజ్ చూపించడానికి ఈ బుకింగ్ హ్యాండ్లర్ ఫంక్షన్ లోపల ఒక కండిషన్ రాయొచ్చు. సో దానికోసం మనకు ఒక స్టేట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఈ స్టేట్ని బేస్ చేసుకొని మనకి ఈ సెలెక్టెడ్ స్టేట్ నుంచి మనం సెలెక్ట్ చేసుకున్న డేట్స్ అనేవి వస్తున్నాయి. సో ఇఫ్ కండిషన్ తీసుకొని ఇఫ్ ఈ సెలెక్టెడ్ డేట్స్ అనేవి ఫాల్స్ అయితే, అంటే నాట్ ఆపరేటర్తో ఈ సెలెక్టెడ్ డేట్స్ అనేవి ఫాల్స్ అయితే అప్పుడు ఒక అలర్ట్ మెసేజ్ ఇచ్చి అలర్ట్ మెసేజ్లో ప్లీజ్ సెలెక్ట్ బుకింగ్ డేట్స్ అని ఒక అలర్ట్ మెసేజ్ చూపించి నెక్స్ట్ స్టెప్లో రిటర్న్ అనేది మనం అప్లై చేస్తే ఇక్కడతో ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఆగుతుంది. సో ఇక్కడ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి వస్తున్న ఒకసారి ఇది టెస్ట్ చేద్దాం. సేవ్ చేసి ఈ కోడ్ అంతా సేవ్ చేసిన తర్వాత ఒకసారి మన కాంపోనెంట్ మన పేజ్లోకి వచ్చి రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ ఈ డేట్ సెలెక్ట్ చేయకుండానే బుక్ నౌ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ప్లీజ్ సెలెక్ట్ బుకింగ్ డేట్స్ అని వస్తుంది. ఓకే చేసి ఇప్పుడు ఈ డేట్స్ అనేవి సెలెక్ట్ చేసి సెలెక్ట్ డేట్స్ అండ్ బుక్ నౌ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఎర్రర్ అనేది ఏమీ లేదు. అయితే ఇక్కడ మనం బుక్ నౌ మీద క్లిక్ చేసినప్పుడు ఈ రికార్డ్స్ అనేవి మనకి ఈ బుకింగ్ యాక్షన్ అనే సర్వర్ యాక్షన్కి పాస్ అవ్వాలి. ఆల్రెడీ ఈ బుకింగ్ యాక్షన్కి మనం ఈ రికార్డ్ అనేది పంపించాం. ఈ రికార్డ్తో పాటు మనం ఇప్పుడు ఫెచ్ చేసిన ఈ సెలెక్టెడ్ డేట్స్ని కూడా పాస్ చేయాలి. కాబట్టి ఈ ఫంక్షన్ లోపల ఈ బుకింగ్ యాక్షన్ అనే ఈ ఫంక్షన్ని సర్వర్ యాక్షన్ని పాస్ చేసాం. ఈ సర్వర్ యాక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద రికార్డ్ని పాస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు రికార్డ్తో పాటు మన ఈ సెలెక్టెడ్ డేట్స్ని కూడా పాస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని కన్సోల్ ఇక్కడ నుంచి తీసేసి కాన్స్ట్ బుకింగ్ డీటెయిల్స్ పేరుతో
ఈ వేరియబుల్కి ఆబ్జెక్ట్ లోపల రికార్డ్తో పాటు మన సెలెక్టెడ్ డేట్స్ ఈ స్టేట్ నుంచి ఈ సెలెక్టెడ్ డేట్ స్టేట్ ఉంది కదా, ఈ స్టేట్ నుంచి మనం యూజర్ సెలెక్ట్ చేసుకున్న ఈ సెలెక్టెడ్ డేట్స్ అనేవి వస్తున్నాయి. అయితే సెలెక్టెడ్ డేట్స్ దీన్ని ఇక్కడ పాస్ చేసిన తర్వాత ఇలాగా ఈ రికార్డ్తో పాటు సెలెక్టెడ్ డేట్స్ని ఈ బుకింగ్ డీటెయిల్స్ అనే ఈ వేరియబుల్కి పాస్ చేసిన తర్వాత ఈ బుకింగ్ డీటెయిల్స్ని ఈ బుకింగ్ యాక్షన్ సర్వర్ యాక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసి సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బుకింగ్ యాక్షన్ అనేది ఈ బుకింగ్ యాక్షన్కి రిసీవ్ చేసుకుంటున్న ఈ బుకింగ్ డీటెయిల్స్ అనేవి కన్సోల్ అయ్యి మనకి ఇక్కడ కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ క్యాలెండర్ నుంచి డేట్స్ సెలెక్ట్ చేసుకొని పేజ్ రిఫ్రెష్ అయిన తర్వాత ఈ క్యాలెండర్ లోపల కొన్ని డేట్స్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ డేట్స్ బుక్ నౌ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కన్సోల్లో చూస్తే చూడండి మనకి సెలెక్టెడ్ డేట్స్ కూడా వచ్చినాయి, దీంతోపాటు ఈ బుకింగ్ డీటెయిల్స్ కూడా వచ్చినాయి. ఈ బుకింగ్ డీటెయిల్స్ అండ్ ఈ సెలెక్టెడ్ డేట్స్. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ డేట్స్ అండ్ రికార్డ్ యూజర్ సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్తో పాటు యూజర్ సెలెక్ట్ చేసుకున్న డేట్స్ కూడా మనం సక్సెస్ఫుల్గా ఈ సర్వర్ యాక్షన్ ద్వారా ఫెచ్ చేసాం. కాబట్టి వీటిని ఇప్పుడు మనం డిఫైన్ చేసిన ఈ బుకింగ్ మోడల్ లోపల ఉన్న ప్రాపర్టీస్కి ఈ వాల్యూస్ కింద అసైన్ చేయడానికి ఈ బుకింగ్ యాక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూజర్ ఐడి గెట్ చేయాలి. ఈ యూజర్ ఐడి ఏంటంటే ఇక్కడ చూడండి మనకి ఈ యూజర్ కలెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ యూజర్ కలెక్షన్స్ నుంచి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజర్స్ వస్తున్నారు. ప్రతి యూజర్కి ఒక యూనిక్ ఐడి అనేది ఉంటుంది. ఈమెయిల్ని బేస్ చేసుకొని ఈ ఐడిని స్ట్రింగ్ కిందకి మార్చి మన సర్వర్ యాక్షన్లో గెట్ చేయడానికి ఇక్కడ మన కోడ్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ ఐడిని ఈమెయిల్ బేస్ చేసుకొని గెట్ చేస్తాం. సో సెషన్ ద్వారా మనకి ఈ సెషన్ డీటెయిల్స్లో ఈమెయిల్ అనేది ఉంటుంది యూజర్ది. సో కాన్స్ట్ సెషన్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని await auth ద్వారా await auth ఈ authని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ authని ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ auth నుంచి మనకి ఈ సెషన్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో ఈ సెషన్ లోపల మనకి ఈమెయిల్ అనేది ఉన్నదో లేదో చెక్ చేయడానికి కన్సోల్లో ఈమెయిల్ చెక్ అని ఒక స్టేట్మెంట్ రాసి ఇక్కడ ఈ సెషన్ నుంచి వస్తున్న ఈమెయిల్ని కన్సోల్ చేసి ఈ ఫైల్ని సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కన్సోల్ అనేది ఇక్కడ టెర్మినల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒకసారి మన ఈ బుక్ నౌ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ కన్సోల్ లోపల ఈమెయిల్ అనేది కనిపించాలి. కాబట్టి ఇక్కడ రికార్డ్ ఫెచ్ అయ్యింది. ఓకే, ఇక్కడ చూడండి sample@test.com పేరుతో మనకి ఈమెయిల్ అనేది ఫెచ్ అయ్యింది. ఇక్కడ మన కోడ్ లోపల ఇప్పుడు ఈ ఈమెయిల్ని బేస్ చేసుకొని యూజర్ ఐడి అనేది గెట్ చేయొచ్చు. సో యూజర్ ఐడిని గెట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ట్ యూజర్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని await ఈ యూజర్ మోడల్ నుంచి మనకి రికార్డ్స్ అనేవి వస్తాయి, యూజర్ రికార్డ్. సో యూజర్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకొని ఇలాగా ఇప్పుడు యూజర్ మోడల్ లోపల ఉన్న ఈమెయిల్ని ఫైండ్ చేయడానికి find1 అనే ఒక మెథడ్ని యూజ్ చేస్తూ ఇక్కడ ఆబ్జెక్ట్ లోపల ఈమెయిల్ని ఈ సెషన్ నుంచి వస్తున్న ఈమెయిల్కి అసైన్ చేస్తాం. సో session.email ఇలాగా మనం రికార్డ్ నుంచి ఈమెయిల్ని గెట్ చేసి యూజర్కి అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఒక కండిషన్ తీసుకొని ఇఫ్ యూజర్ అనేది ఫాల్స్ అయితే అప్పుడు రిటర్న్ చేస్తున్నది సక్సెస్ ఫాల్స్ అండ్ మెసేజ్ వచ్చి యూజర్ నాట్ ఫౌండ్ అని ఒక ఎర్రర్ మెసేజ్ పాస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో యూజర్ అనేది ఫైండ్ అయితే అప్పుడు ఈ యూజర్ ఐడిని గెట్ చేయడానికి యూజర్ ఐడి అని ఒక వేరియబుల్ తీసుకొని యూజర్ రికార్డ్ లోపల ఉన్న _id ఇది యూనిక్గా ఉంటుంది ఈ _id వాల్యూ. సో ఈ ఐడిని స్ట్రింగ్లోకి మార్చి ఈ యూజర్ ఐడి అని ఈ వేరియబుల్కి అసైన్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ బుకింగ్ యాక్షన్కి ఈ బుకింగ్ డీటెయిల్స్ అనే
ఈ ఆర్గ్యుమెంట్ ద్వారా మనకి ఈ డైనమిక్ పేజ్ నుంచి ఈ బుకింగ్ తాలూకా రికార్డ్స్ అన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మన బుకింగ్ సర్వర్ యాక్షన్లో ఈ బుకింగ్ తాలూకా ప్రాపర్టీస్కి వాల్యూస్ కింద ఈ సర్వర్ యాక్షన్ ద్వారా రికార్డ్స్ని పంపించడానికి ఒక వేరియబుల్ తీసుకొని యూజర్ బుకింగ్ డీటెయిల్స్ ఈ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని దీనికి ఈ బుకింగ్ మోడల్ లోపల ఉన్న ప్రాపర్టీస్కి వాల్యూస్ని అసైన్ చేయడానికి అవైట్ బుకింగ్ మోడల్ని ఇంపోర్ట్ చేసుకొని బుకింగ్ మోడల్ ఇలాగా ఈ పైన ఈ బుకింగ్ మోడల్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ బుకింగ్ మోడల్కి క్రియేట్ అనే ఒక మెథడ్ ద్వారా బుకింగ్ మోడల్ డాట్ క్రియేట్ ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాపర్టీస్ వచ్చి ఇక్కడ సెట్ స్టార్ట్ డేట్ ఉంది, తర్వాత ఎండ్ డేట్ ఉంది, అలాగే ప్రైజు, ఆఫర్, ఇమేజ్ ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీటికి స్టార్టింగ్లో స్టార్ట్ డేట్, ఈ స్టార్ట్ డేట్ అనేది ఈ బుకింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బుకింగ్ డీటెయిల్స్ ఆర్గ్యుమెంట్ కింద మనం పాస్ చేసాం కదా, ఈ బుకింగ్ డీటెయిల్స్ నుంచి ఈ స్టార్ట్ డేట్ అనేది వస్తుంది. అయితే ఈ బుకింగ్ డీటెయిల్స్ లోపల ఉన్న సెలెక్టెడ్ డేట్స్ అనే ఈ స్టేట్ నుంచి మనకి ఈ స్టార్ట్ డేట్ వస్తుంది. సో స్టార్ట్ డేట్ని ఇలా పాస్ చేసి అలాగే దీన్ని ఒకసారి కాపీ పేస్ట్ చేసి ఎండ్ డేట్కి కూడా ఎండ్ డేట్, ఇక్కడ బుకింగ్ డీటెయిల్స్ డాట్ సెలెక్టెడ్ డేట్స్, ఇక్కడ ఎండ్ డేట్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి ప్రైస్ ఉంది. సో ప్రైస్కి ఈ బుకింగ్ డీటెయిల్స్లో ఉన్న రికార్డ్ నుంచి మనకి ఈ ప్రైస్ అనేది వస్తుంది. సో రికార్డ్ డాట్ ప్రైస్, అలాగే ఆఫర్, ఈ ఆఫర్ కూడా బుకింగ్ డీటెయిల్స్ డాట్ రికార్డ్ డాట్ ఆఫర్. దీన్నే ఇంకొకసారి కాపీ పేస్ట్ చేసి దీనికి ఇమేజ్కి కూడా దీన్ని ఇక్కడి నుంచి కట్ చేసి ఈ ఆఫర్ని ఇమేజ్ కిందకు మార్చి రికార్డ్ నుంచి వస్తున్న ఇమేజ్. దీంతోపాటు ఇక్కడ అన్నీ ఇచ్చాం కానీ ఈ ప్రోడక్ట్ నేమ్ ఇవ్వలేదు. ఈ ఎండ్ డేట్ తర్వాత మన బుకింగ్ మోడల్లో ప్రోడక్ట్ నేమ్ కూడా ఇద్దాం. సో యూజర్ బుక్ చేసుకున్న ప్రోడక్ట్ తాలూకా నేమ్ అనేది కూడా తెలియటం కోసం మోడల్ లోపల మనకి టైప్ స్ట్రింగ్ అవుతుంది, రిక్వైర్డ్ ట్రూ వేస్తున్నాను. ట్రూ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి రికార్డ్ నుంచి ఒకసారి ఈ ఫైల్ సేవ్ చేసి ఇక్కడ ఈ ఎండ్ డేట్ తర్వాత మనకి ప్రోడక్ట్ నేమ్, ఈ నేమ్కి బుకింగ్ డీటెయిల్స్ నుంచి సెలెక్టెడ్ డేట్స్ కాదు, రికార్డ్ నుంచి ఈ ప్రోడక్ట్ నేమ్ వస్తుంది. సో ఈ ప్రోడక్ట్ నేమ్కి మనం ఇచ్చింది టైటిల్ అనే ఒక ప్రాపర్టీ. సో టైటిల్ ఇలాగా మనం ఈ ప్రోడక్ట్స్కి బుకింగ్ లోపల ఉన్న ఈ ప్రాపర్టీస్కి ఈ బుకింగ్ డీటెయిల్స్ నుంచి వస్తున్న వాల్యూస్ని అసైన్ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ బుకింగ్ డీటెయిల్స్ని సేవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ అవైట్, ఇప్పుడు మనం ఈ యూజర్ మోడల్ లోపల ఈ బుకింగ్ డీటెయిల్స్ని యాడ్ చేస్తున్నాం. అంటే బుకింగ్ మోడల్స్ లోపల ఉన్న ప్రాపర్టీస్ యొక్క వాల్యూస్ని యూజర్ అనే ఈ మోడల్కి అప్డేట్ చేస్తాం. కాబట్టి యూజర్ మోడల్ డాట్ ఫైండ్ బై ఐడి అండ్ అప్డేట్, ఈ మెథడ్ ద్వారా యూజర్ లోపల ఉన్న రికార్డ్ని అప్డేట్ చేయడానికి యూజర్ ఐడిని బేస్ చేసుకొని $push, ఈ పుష్ మెథడ్ ద్వారా ఇక్కడ
మనం ఈ బుకింగ్స్ అని మనకి యూజర్ మోడల్ లోపల బుకింగ్స్ అని ఒక ప్రాపర్టీ ఉంది. ఈ బుకింగ్స్ అనే ప్రాపర్టీకి యూజర్ బుకింగ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, దీన్ని యూజర్ మోడల్లో ఉన్న బుకింగ్ ప్రాపర్టీకి వాల్యూ కింద అసైన్ చేస్తున్నది ఓన్లీ ఐడిని మాత్రమే. సో యూజర్ బుకింగ్ డీటెయిల్స్ ._ ఐడి, ఈ ఐడిని మాత్రమే పాస్ చేసి నెక్స్ట్ స్టెప్లో రికార్డ్ అప్డేట్కి న్యూ ట్రూ అని పాస్ చేసిన తర్వాత ఈ ఫంక్షన్ నుంచి మనకి రిటర్న్ అవుతున్నది సక్సెస్ అయితే రిటర్న్ సక్సెస్ ట్రూ. ఇప్పుడు ఇదంతా ఓకే అయితే సో ఎర్రర్ చూపించడానికి మనం ప్రామిస్ ఇంకా క్రియేట్ చేయలేదు. సో పని చేస్తాను, ఇదంతా కూడా ఒక ట్రై క్యాచ్ బ్లాక్లో తీసుకొని ఇదంతా కూడా కట్ చేసి ఇక్కడ ఒక ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకొని ఈ ట్రై బ్లాక్ లోపల ఇప్పుడు రాసిన కోడ్ అంతా పేస్ట్ చేసి ఇన్ కేస్ ఇందులో ఈ ట్రై బ్లాక్ లోపల ఎర్రర్ అనేది ఉంటే ఈ క్యాచ్ లోపల ఇక్కడ ఏదో ఎర్రర్ ఉన్నట్టుంది, సింటెక్స్ ఎర్రర్ వస్తుంది ఇక్కడ. ఓకే, దీనికి ఇక్కడ ఇది క్లోజింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎర్రర్ ఏమీ లేదు. సో ఇక్కడ మనం క్యాచ్ బ్లాక్ లోపల ఏమైనా ఎర్రర్ ఉంటే కన్సోల్ చేసి కన్సోల్ లాగ్ ఎర్రర్ ఏంటనేది ఎర్రర్ క్రియేట్ లేదా ఎర్రర్ అని డైరెక్ట్గా కన్సోల్ చేసేస్తున్నాను. ఇక్కడ ఈ ఎర్రర్ అనేది ఉంటే రిటర్న్ అవుతున్నది సక్సెస్ ఫాల్స్ అండ్ మెసేజ్ అనేది ఫెయిల్డ్ టు క్రియేట్ బుకింగ్. ఇది మనకి సర్వర్ సైడ్లో ఉన్న ఎర్రర్ని ఇలా కన్సోల్ చేసిన తర్వాత ఇప్పుడు అంతా ఓకే అయితే ఈ ఫైల్ సేవ్ చేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ యూజర్ మోడల్కి మనం ఏదైతే బుకింగ్స్ అనేవి ఈ బుకింగ్ ఐడి అనేది పంపించామో ఈ బుకింగ్ తాలూకా డీటెయిల్స్ ఈ యూజర్ మోడల్లో పాపులేట్ అవ్వడానికి ఈ పాపులేట్ అనే మెథడ్ని యూజ్ చేసి ఈ ఏపీఐ ఫోల్డర్ లోపల ఉన్న మనం ఇండివిజువల్గా ఈ ఏపీఐ ఫోల్డర్లో యూజర్కి సంబంధించి డైనమిక్ రౌట్ అనేది క్రియేట్ చేసాం. ఈ డైనమిక్ రౌట్ నుంచి మనకి యూజర్ ఇండివిజువల్గా ప్రతి యూజర్ అనేది వస్తున్నారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రౌట్ చూడండి, ఈ రౌట్ తాలూకా పాత్ API/users/ ఇది డైనమిక్ ఐడి. ఈ ఐడిని బేస్ చేసుకొని ఈ రికార్డ్ అనేది ఫెచ్ అవుతుంది. సో ఈ రౌట్ అనేది మనం ఎక్కడ డిఫైన్ చేసాం, ఇక్కడ ఏపీఐ ఫోల్డర్ లోపల యూజర్స్ ఫోల్డర్ లోపల డైనమిక్గా ఐడికి ఒక డైనమిక్ రౌట్ క్రియేట్ చేసి ఈ డైనమిక్ రౌట్ అనే ఈ ఫైల్ లోపల ఈ యూజర్ రికార్డ్ని గెట్ చేసాం. ఇప్పుడు ఈ యూజర్ రికార్డ్కి మనం పాపులేట్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసి ఈ మెథడ్ ద్వారా మనం పాపులేట్ చేస్తున్నది బుకింగ్స్. మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కదా ఈ బుకింగ్స్ని, ఈ బుకింగ్ తాలూకా ఐడి ఇక్కడ పాపులేట్ అవ్వడానికి ఈ పాపులేట్ మెథడ్ని యూజ్ చేసి బుకింగ్స్ని పాస్ చేసాం. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఒకసారి డేటాబేస్లోకి వచ్చి ఈ యూజర్ రికార్డ్స్ని ఒకసారి డిలీట్ చేస్తాను, ఎందుకంటే మోడల్స్ని మనం అప్డేట్ చేసాం కాబట్టి. ఈ యూజర్స్ రికార్డ్ని డిలీట్ చేసిన తర్వాత మన అప్లికేషన్ కూడా ఒకసారి రీస్టార్ట్ చేయడానికి అప్లికేషన్ టర్మినేట్ చేసి ఇక్కడ ఈ టెర్మినల్లో ఒకసారి మళ్ళీ అప్లికేషన్ రీస్టార్ట్ చేయడానికి ఒక కొత్త విండో తీసుకొని npm run dev హిట్ చేసిన తర్వాత ఇప్పుడు మన బ్రౌజర్లో ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేసి ఈ రిజిస్టర్ ఫామ్ ద్వారా మనం యూజర్ని రిజిస్టర్ చేయడానికి ఇక్కడ అజయ్ అని ఒక పేరు తీసుకుంటున్నాను. ajay@gmail.com
అండ్ పాస్వర్డ్ 1234. రిజిస్టర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ అని వచ్చింది. ఓకే. ఇప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత యూజర్ని మనం ఇక్కడికి లాగిన్ పేజ్కి నావిగేట్ చేయాలి. సో దానికోసం ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేస్తే ఇక్కడ కాంపోనెంట్స్ లోపల మనకి రిజిస్టర్ ఫామ్ ఉంది. ఈ రిజిస్టర్ ఫామ్ నుంచి యూజర్ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిన తర్వాత ఈ అలర్ట్ తర్వాత మనం యూజర్ని రీడైరెక్ట్ చేయడానికి ఇక్కడ కాన్స్ట్ రౌటర్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని యూజ్ రౌటర్, ఈ యూజ్ రౌటర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. యూజ్ రౌటర్ని ఈ నెక్స్ట్ నావిగేషన్ నుంచి ఈ యూజ్ రౌటర్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఇంపోర్ట్ అయిన తర్వాత ఈ యూజ్ రౌటర్ని కాల్ చేస్తూ ఈ రౌటర్కి అసైన్ చేసిన తర్వాత ఈ రౌటర్ ద్వారా రౌటర్ డాట్ పుష్ మెథడ్ని యూజ్ చేస్తూ ఈ సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిన యూజర్ని ఈ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తున్నాం. ఇలాగా రీడైరెక్ట్ చేసిన తర్వాత సేవ్ చేసి ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి రిఫ్రెష్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక యూజర్కి వికాస్ అని ఒక యూజర్ వికాస్ @gmail.com పాస్వర్డ్ 1234 ఇలా రిజిస్టర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యాం. ఇప్పుడు వికాస్ పేరుతో లాగిన్ అవుతాను. వికాస్ @gmail.com అండ్ పాస్వర్డ్ 1234. ఈ లాగిన్ చేసిన తర్వాత ఈ రికార్డ్స్ మనకి డేటాబేస్లో స్టోర్ అయ్యాయి లేదో చెక్ చేయడానికి ఒకసారి ఈ డేటాబేస్ని రిఫ్రెష్ చేసి మనకి యూజర్స్ లోపల ఇప్పుడు 2 కలెక్షన్స్ ఉండాలి. అజయ్ పేరుతో ఒకటి, వికాస్ పేరుతో ఒకటి. ఈ యూజర్ కలెక్షన్స్ లోపల మనకి 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 రికార్డ్స్లో ఒకటి అజయ్ పేరుతో, ఇంకొకటి వికాస్ పేరుతో. సో ఇప్పుడు ఈ బుకింగ్స్ అనేది మనకి రావాలి. సో బుకింగ్స్ రావాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదన్నా ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఈ సెలబ్రేషన్స్ ఈ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ పేజ్కి నావిగేట్ అయ్యాం, ఈ డీటెయిల్స్ పేజ్కి. ఇక్కడ నుంచి ఈ క్యాలెండర్లో ఒక 3 డేట్స్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ డేట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత బుక్ నౌ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మన కోడ్లోకి వచ్చి మన కోడ్ లోపల ఓకే సక్సెస్ఫుల్గా మన డీటెయిల్స్ అన్నీ ఫెచ్ అవుతున్నాయి, ప్రాబ్లం లేదు. అయితే మన బుకింగ్స్ లోపల మన డేటాబేస్ లోపల ఇక్కడ కలెక్షన్స్లో బుకింగ్స్ పేరుతో కూడా ఒక కలెక్షన్ అనేది క్రియేట్ అయ్యి ఆ కలెక్షన్ లోపల మనకి ఇప్పుడు మనం ఏ రికార్డ్ అయితే ఇక్కడి నుంచి పంపించామో ఈ రికార్డ్ అనేది మన సెలబ్రేషన్స్ పేరుతో రికార్డ్ అనేది ఈ డేటాబేస్లో ఇక్కడ స్టోర్ అవ్వాలి. ఇది పేజ్ రిఫ్రెష్ అయిన తర్వాత ఒకసారి చూస్తే చూడండి బుకింగ్స్ పేరుతో మనకి రికార్డ్ కలెక్షన్స్ అనేది క్రియేట్ అయింది. అయితే ఇక్కడ మనకి బుకింగ్ కలెక్షన్స్ రావట్లేదు. ఇది ఎందుకు అంటే ఒకసారి మన కోడ్లోకి వచ్చి ఇక్కడ కన్సోల్లో చూస్తే ఇక్కడ స్టార్ట్ డేట్ అని ఒక ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మన బుకింగ్ యాక్షన్లో ఇక్కడ ఒకసారి కన్సోల్ చేసి మన ఈ బుకింగ్ డీటెయిల్స్ మనకి ఈ పేజ్ నుంచి వస్తున్నాయి. ఈ పేజ్ నుంచి వస్తున్న ఈ బుకింగ్ డీటెయిల్స్ని ఒకసారి కన్సోల్ చేయడానికి కన్సోల్ లాగ్ బుకింగ్ చెక్ పేరుతో ఒక స్టేట్మెంట్ చేసుకొని ఇక్కడ ఈ బుకింగ్ డీటెయిల్స్ని కన్సోల్ చేసి సేవ్ చేసిన తర్వాత ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి పేజ్ రిఫ్రెష్ చేసి ఇక్కడ మన టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఈ కన్సోల్ డీటెయిల్స్ ఈ కన్సోల్ లోపల ఈ బుకింగ్ డీటెయిల్స్ అనేవి రావాలి. సో ఈ క్యాలెండర్ లోపల కొన్ని డేట్స్ సెలెక్ట్ చేసుకొని ఈ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ మనకి స్టార్ట్ డేట్ రావట్లేదు. ఈ స్టార్ట్ డేట్ రాకపోవడం కారణం ఈ డేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బుక్ నౌ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఈ టెర్మినల్లో ఇక్కడ
undefined type error cannot define reading start date. ఇక్కడ మనకి స్టార్ట్ డేట్ రావట్లేదు, ఈ డేట్ రావాల్సింది మనకి ఈ పేజ్ నుంచి. సో ఈ డైనమిక్ పేజ్లో మన సెలెక్టెడ్ డేట్స్ స్పెల్లింగ్ ఇక్కడ తప్పు రాశాను. ఈ సెలెక్టెడ్ డేట్స్ ఈ స్టేట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ సెలెక్టెడ్ డేట్స్ని ఓకే, ఇక్కడ ఈ స్టేట్ని ఇలాగా సెలెక్టెడ్ అనేది స్పెల్లింగ్ తప్పు రాసి డిఫైన్ చేశాను. సో ఇప్పుడు ఇది డిస్టర్బ్ చేస్తే ఈ స్టేట్ని కరెక్ట్ చేస్తే అన్నీ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి ఈ సెలెక్టెడ్ డేట్స్ని ఇక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ మన బుకింగ్ యాక్షన్ లోపల ఈ సెలెక్టెడ్ డేట్స్ ఏవైతే డేట్స్ వస్తున్నాయో ఈ రెండింటిని కూడా ఈ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్స్కి సెలెక్టెడ్ డేట్స్ని ఇలా పాస్ చేసిన తర్వాత సేవ్ చేసి ఒకసారి టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేసి ఇక్కడి నుంచి డేట్స్ సెలెక్ట్ చేసుకొని పేజ్ రిఫ్రెష్ అయిన తర్వాత ఇక్కడ ఈ క్యాలెండర్లో కొన్ని డేట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ డేట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ బుక్ నౌ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి ఓకే, ఇక్కడైతే ప్రస్తుతానికి ఎర్రర్ అయితే ఏం లేదు. ఇప్పుడు మన డేటాబేస్లో ఈ బుకింగ్స్ లోపల రికార్డ్స్ యాడ్ అయ్యాలో చెక్ చేయడానికి రిఫ్రెష్ చేసిన తర్వాత ఈ బుకింగ్ రికార్డ్స్లో ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఈ బుకింగ్ కలెక్షన్ లోపల మన సెలబ్రేషన్స్ పేరుతో ఈ బుకింగ్ అనేది యాడ్ అయ్యింది. అయితే యూజర్స్ లోపల కూడా మనకి ఈ బుకింగ్ తాలూకా ఐడి అనేది యాడ్ అవ్వాలి. సో ఇక్కడ మనకున్న ఈ 2 రికార్డ్స్లో ఈ వికాస్ పేరుతో మనం ఇప్పుడు లాగిన్ అయ్యాం కదా, ఈ వికాస్కి చూడండి బుకింగ్స్లో ఈ యారే అనేది కూడా యాడ్ అయ్యింది. అంటే ఈ యారే లోపల ఈ బుకింగ్ ఐడి ఒకటే, ఈ D38 ఉంది కదా, ఈ D38 ఈ ఐడి రెండు ఒకటే. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ యూజర్ ఐడికి మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ కూడా యాడ్ చేసాం. ఇక్కడ మనకి యూజర్స్లో 2 రికార్డ్స్ ఉన్నాయి, అజయ్ పేరుతో అండ్ వికాస్ పేరుతో. ఈ వికాస్ పేరుతో ఈ ఏపీఐకి ఉన్న రికార్డ్స్ లోపల బుకింగ్స్లో ఈ బుకింగ్ ఐడి కూడా యాడ్ అయింది. అయితే ఇక్కడ ఇండివిజువల్గా మనం యూజర్ ఐడిని బేస్ చేసుకొని రికార్డ్ని గెట్ చేసేటప్పుడు ఇక్కడ ఈ ఐడిని పాస్ చేసి ఇది వికాస్కి సంబంధించిన ఐడి. సో ఈ వికాస్ రికార్డ్ తాలూకా ఐడిని ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ ఇండివిజువల్ యూజర్ ఐడికి ఇక్కడ పాస్ చేస్తే ఇక్కడ సక్సెస్ ఫాల్స్ ఐడి మిస్సింగ్ అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏదో ఎర్రర్ ఉన్నట్టుంది. ఈ ఎర్రర్ అనేది ఇక్కడ స్కీమా హ్యాజంట్ బీన్ రిజిస్టర్ ఫర్ మోడల్ బుకింగ్స్ అని వస్తుంది. ఇది మనం ఇక్కడ పాపులేట్ చేసాం ఈ రౌట్ లోపల. ఇక్కడ ఈ బుకింగ్స్ ఈ యూజర్ మోడల్కి పాపులేట్ చేసేటప్పుడు బుకింగ్స్ని పాపులేట్ చేసాం, కానీ ఇక్కడ నేను ఇంపోర్ట్ చేయలేదు. ఇంపోర్ట్ చేసుకోవాల్సింది బుకింగ్ మోడల్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ యూజర్ మోడల్కి ఈ బుకింగ్స్ని పాపులేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు సేవ్ చేసి మన బ్రౌజర్లోకి వచ్చి ఈ ఇండివిజువల్ యూజర్ ఏపీఐ రౌట్ని హిట్ చేస్తే ఇప్పుడు చూడండి ఈ వికాస్ పేరుతో ఉన్న ఈ యూజర్ అకౌంట్కి ఈ బుకింగ్స్ కూడా యాడ్ అయ్యాయి. ఏదైతే యూజర్ డేట్స్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రోడక్ట్ బుక్ చేసుకున్నారో ఇవి కూడా యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్కి సంబంధించి అన్నీ కూడా మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఒకసారి లాగౌట్ చేసి
ఇప్పుడు ఫ్రెష్గా ఒక యూజర్ని రిజిస్టర్ చేయడానికి ఇక్కడ రమేష్ పేరుతో ఒక యూజర్ నేమ్ తీసుకున్నాను. ramesh@gmail.com, పాస్వర్డ్ 1234. ఇక్కడ రిజిస్టర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సక్సెస్ అయినప్పుడు మనకి లాగిన్ ఫామ్కి రీడైరెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మన యూజర్ ramesh@gmail.com అండ్ పాస్వర్డ్ 1234. లాగిన్ చేసిన తర్వాత మనం లాగిన్ సక్సెస్ అయ్యాం. ఇక్కడ రమేష్ పేరు కూడా వచ్చింది. ఇప్పుడు పేజ్ లోడ్ అయిన తర్వాత ఏదన్నా ఒక ఈ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవడానికి ఈ డేట్ రేంజ్లో ఈ క్యాలెండర్ కాంపోనెంట్లో డేట్ సెలెక్ట్ చేసుకొని ఈ సెలెక్ట్ డేట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బుక్ నౌ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు దీనికి కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. యాక్చువల్గా ఈ బుకింగ్ అనేది సక్సెస్ అయినప్పుడు ఒక అలర్ట్ మెసేజ్ ఇవ్వాలి. ఇది కూడా ఇస్తాను. అయితే ఇక్కడ మన బుకింగ్స్లో యూజర్స్లో ఏపీఐని హిట్ చేస్తే మనకి ఇక్కడ ఇప్పుడు 3 రికార్డ్స్ ఉండాలి. అజయ్, వికాస్ అండ్ ఇప్పుడు మనం యాడ్ చేసిన రమేష్ పేరుతో కూడా ఈ రికార్డ్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ రమేష్ ఐడిని ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ డైనమిక్గా ఈ ఐడిని ఇక్కడ పాస్ చేసి ఎంటర్ హిట్ చేశాను. ఇప్పుడు మనకి రమేష్ సెలెక్ట్ చేసుకున్న ఈ డేట్స్ అండ్ ఈ ప్రోడక్ట్ తాలూకా రికార్డ్స్ ఇవి కూడా బుకింగ్స్లో యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్కి సంబంధించి ఈ ప్రోడక్ట్స్ యాడ్ చేసాం అండ్ యూజర్కి సంబంధించిన ఈ అథెంటికేషన్తో పాటు యూజర్ సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ కూడా బుకింగ్స్లో యాడ్ చేసాం. సో ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ మనం బుకింగ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూజర్ బుకింగ్ కన్ఫర్మ్ అయ్యింది అని చెప్పడానికి ఒక అలర్ట్ చూపించడానికి ఇక్కడ మన డైనమిక్ పేజ్లో ఇక్కడ నుంచి మనం యూజర్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్గా ఇక్కడ ఈ బుకింగ్ యాక్షన్ని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేసి వస్తున్న రెస్పాన్స్ని బట్టి ఒక అలర్ట్ చూపించడానికి కాన్స్ట్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ బుకింగ్ యాక్షన్ని రెస్పాన్స్ అనే వేరియబుల్కి అసైన్ చేసిన తర్వాత ఇఫ్ అనే ఒక కండిషన్ తీసుకొని రెస్పాన్స్ నుంచి వస్తున్న సక్సెస్ అనేది ట్రూ అయితే అప్పుడు ఇక్కడ ఒక అలర్ట్ తీసుకొని బుకింగ్ సక్సెస్ఫుల్ అని ఒక మెసేజ్ ఇచ్చి సేవ్ చేశాను. ఇక్కడ ఈ క్యాలెండర్లో నుంచి కొన్ని డేట్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొన్ని డేట్స్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ డేట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత బుక్ నౌ మీద క్లిక్ చేస్తే బుకింగ్ అనేది సక్సెస్ అయింది కాబట్టి బుకింగ్ సక్సెస్ఫుల్ అని మనకు ఒక అలర్ట్ వచ్చింది. సో ఓకే చేసిన తర్వాత మన ఏపీఐలో ఇప్పుడు ఈ వికాస్ పేరుతోనే రమేష్ పేరుతో మనం ఆల్రెడీ ఇప్పుడే ఒక బుకింగ్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ బుకింగ్స్లో టూ బుకింగ్స్ అనేది కనిపించాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడే మనం ఇంకొక బుకింగ్ కూడా యాడ్ చేసాం. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసాం. సో ఫైనల్గా ఈ అప్లికేషన్ని మనం డెవలప్ చేసిన ఈ అప్లికేషన్ని గిట్లోకి పుష్ చేసిన తర్వాత మనం ఫ్రీగా ఈ అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి వర్సల్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్లో నాకు ఒక గిట్ అకౌంట్ ఉంది. సో ఈ గిట్ అకౌంట్ లోపల ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి ఈ రిపాజిటరీకి నెక్స్ట్ రీసార్ట్ ప్రాజెక్ట్ అని ఒక పేరు పెట్టాను. ఇక్కడ నుంచి పబ్లిక్లో ఉంచి క్రియేట్ రిపాజిటరీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ మన ప్రాజెక్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ .env ఫైల్ లోపల .env కాదు, ఈ గిట్ ఇగ్నోర్లో ఈ నోడ్ మాడ్యూల్స్తో పాటు ఈ .env ఫైల్ కూడా యాడ్ చేసి ఈ గిట్ ఇగ్నోర్ ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఈ ఫైల్స్ అన్ని ఒకసారి క్లోజ్ చేసేసి ఇక్కడ ఒక కొత్త టెర్మినల్ విండో తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ని ఇనిషియలైజ్ చేయడానికి ఫస్ట్ గిట్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఇక్కడ మన సెకండ్ కమాండ్ వచ్చి గిట్ యాడ్ స్పేస్ డాట్ ఇలాగా గిట్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ గిట్ కమిట్కి మనం ఒక మెసేజ్ రాయొచ్చు. సో
ఈ కమాండ్ అనేది ఇక్కడ గిట్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ గిట్ కమిట్ -m ఇక్కడ నెక్స్ట్ రీసార్ట్ అని ఒక మెసేజ్ ఇచ్చి ఎంటర్ హిట్ చేశాను. ఇక్కడ మన నెక్స్ట్ కమాండ్ వచ్చి గిట్ బ్రాంచ్ -m మెయిన్. ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ హిట్ చేసిన తర్వాత మన నెక్స్ట్ కమాండ్ ఈ కమాండ్ ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ హిట్ చేసిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ కమాండ్ గిట్ పుష్. ఈ కమాండ్ ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా పుష్ అయితే మన ఈ గిట్ పేజ్లో ఈ రిపాజిటరీని రిఫ్రెష్ చేస్తే మనకి మన ప్రాజెక్ట్ అనేది కనిపించాలి. అయితే ఇంకా పుష్ అవుతుంది కాబట్టి ఈ పుష్ అవటం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సక్సెస్ఫుల్గా పుష్ అయింది. మన గిట్ పేజ్లోకి వచ్చి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడే మన ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా మనం గిట్లోకి పుష్ చేసాం. ఇప్పుడు వర్సల్లో ఈ గిట్లోకి పుష్ చేసిన మన ప్రాజెక్ట్ని ఫ్రీగా డిప్లాయ్ చేయడానికి ఈ వర్సల్లోకి వచ్చి ఈ వర్సల్ లోపల ఇక్కడ యాడ్ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం గిట్లోకి పుష్ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా, ఇప్పుడే ఒక 1 minute కూడా అవ్వలేదు. ఇక్కడ నుంచి ఈ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఈ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మన ప్రాజెక్ట్ నేమ్ ఇది. నెక్స్ట్ స్టెప్లో మనం ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని ఇక్కడ పాస్ చేయాలి. సో మన ప్రాజెక్ట్లో ఉన్న ఈ .env ఫైల్లో ఏదైతే ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసామో ఇవి ఇక్కడ పాస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాంగో URI ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ ఈ మాంగో URIకి వాల్యూ కూడా ఇక్కడ నుంచి ఈ వాల్యూని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ సీక్రెట్ కీ ఉంది, ఈ సీక్రెట్ కీని కూడా పాస్ చేయాలి. సో ఈ సీక్రెట్ కీని కూడా ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ కీ కింద ఈ సీక్రెట్ కీ అండ్ సీక్రెట్ కీకి వాల్యూ ఇది ఇక్కడ నుంచి కాపీ చేసి ఈ వాల్యూ అనేది ఇక్కడ పాస్ చేశాను. ఇప్పుడు యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కూడా యాడ్ చేసాం. ఇప్పుడు డిప్లాయ్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఈ డిప్లాయ్మెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక URL అనేది ప్రొవైడ్ అవుతుంది. ఆ URLలో మన లైవ్ అప్లికేషన్ అనేది చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి సక్సెస్ఫుల్గా మన అప్లికేషన్ అనేది లైవ్లోకి డిప్లాయ్ అయింది, లైవ్లో ఉంది. ఇప్పుడు ఈ కంటిన్యూడ్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనం URL కలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డొమైన్స్ మీద ఇక్కడ మనకి URL ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ ఇక్కడ లైవ్లో ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మనం మన డేటాబేస్లో చూడండి, మనకున్న రికార్డ్స్ ఇక్కడ యూజర్స్ లోపల మనకి యాక్చువల్గా 3 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 3 రికార్డ్స్లో ఒకటి అజయ్ పేరుతో, ఇంకొకటి వికాస్ పేరుతో, ఇంకొకటి రమేష్ పేరుతో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను రమేష్ పేరుతో లాగిన్ అయ్యాను. ramesh@gmail.com అండ్ పాస్వర్డ్ 1234 ఇచ్చి లాగిన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు లాగిన్ అయిన తర్వాత మనకి ల్యాండింగ్ పేజ్కి అయితే వెళ్తాం. ఇక్కడ ల్యాండింగ్ పేజ్కి వచ్చాం రమేష్ పేరుతో. అయితే ఇక్కడ నుంచి మనకి ఈ బ్యాక్ ఎండ్ నుంచి మనం డేటాబేస్ నుంచి ఏవైతే ఈ URL ద్వారా ఇక్కడ చూడండి ఈ లోకల్ హోస్ట్ 3000 అప్లై చేసి మనం ఈ URLs APIలో URLs అనేవి డిఫైన్ చేసాం. సో ఇవి కూడా మార్చుకోవాలి, లేకపోతే మనకి ఇక్కడ ఈ పేజెస్ అనేవి ఓపెన్ కావు. సో ఎక్కడైతే లోకల్ హోస్ట్ 3000 యూజ్ చేసామో అక్కడ మనం ఈ URLని పాస్ చేయాలి. సో ఈ డొమైన్ ఇక్కడ URL కాపీ చేసి ఇక్కడ మన అప్లికేషన్లోకి వచ్చి
ఇక్కడ లాగిన్ కాదు, ఈ పేజ్ లోపల ఇక్కడ చూడండి, ఈ డీటెయిల్ డైనమిక్ ఐడికి ఈ http లోకల్ హోస్ట్ 3000 పాస్ చేశాను. ఈ ప్లేస్లో ఇక్కడ మనం కాపీ చేసిన మన లైవ్ URLని ఇక్కడ పాస్ చేసి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఈ కాంపోనెంట్స్ లోపల యాడ్ ప్రొడక్ట్ ఉంది. ఈ యాడ్ ప్రొడక్ట్ లోపల కూడా ఈ లోకల్ హోస్ట్ 3000 ఉంది. ఇక్కడ కూడా ఈ URL మార్చి సేవ్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ ప్రోడక్ట్ కలెక్షన్స్లో కూడా ఈ లోకల్ హోస్ట్ 3000 ఉంది. దీన్ని కూడా మార్చి ఇప్పుడు సేవ్ చేసి ఎక్కడెక్కడైతే మనం ఈ చేంజెస్ అన్నీ అప్లై చేసామో అవన్నీ కూడా గిట్లోకి పుష్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ టెర్మినల్ ఒకసారి క్లియర్ చేసి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గిట్ స్టేటస్ హిట్ చేస్తే మనకి ఎక్కడెక్కడ చేంజెస్ ఉన్నాయో మనం చూడొచ్చు. గిట్ స్టేటస్ ఇవన్నీ కూడా మనం చేంజెస్ ఇప్పుడు అప్లై అయిన చేంజెస్ ఇవి. సో వీటిని గిట్లో ఉన్న మన రిపాజిటరీలో ఉన్న ప్రాజెక్ట్ని అప్డేట్ చేయడానికి నెక్స్ట్ కమాండ్ గిట్ యాడ్ స్పేస్ డాట్ ఎంటర్ హిట్ చేసిన తర్వాత మన గిట్ కమిట్ -m ఇక్కడ మెసేజ్ అనేది URL అప్డేటెడ్ అని ఒక మెసేజ్ ఇచ్చి ఎంటర్ హిట్ చేశాను. నెక్స్ట్ స్టెప్లో మనం గిట్ పుష్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ అప్డేట్ అయిన కోడ్ని గిట్లోకి పుష్ చేయొచ్చు. సో గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేశాను. ఇది పుష్ అయిన తర్వాత ఈ కోడ్ అంతా అప్డేట్ అయిన తర్వాత మన ఈ గిట్లోకి వచ్చి ఒకసారి ఈ పేజ్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనం చేంజెస్ చేసినవి చూడండి, URL అప్డేటెడ్ అండ్ URL అప్డేటెడ్. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ కూడా URL అప్డేటెడ్ అన్న పేరుతో మన కోడ్ అనేది కూడా అప్డేట్ అయింది. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఏదైతే డిప్లాయ్ చేసామో దీన్ని కూడా ఒకసారి అప్డేట్ చేయడానికి ఈ రన్ టైం మీద క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత రీసెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేసిన తర్వాత మన ఇది అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ లైవ్లో ఉన్న URLని హిట్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి సక్సెస్ఫుల్గా డేటా అనేది ఫెచ్ అయింది. అలాగే ఈ డీటెయిల్స్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ డీటెయిల్స్ పేజ్కి వచ్చింది. ఇక్కడ నుంచి ఈ డేట్స్ ఇక్కడ కొన్ని డేట్స్ సెలెక్ట్ చేసి డేట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత బుక్ నౌ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు బుకింగ్ అనేది సక్సెస్ అయితే మనకి ఇక్కడ ఒక అలర్ట్ మెసేజ్ అనేది రావాలి. చూడండి బుకింగ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మన ప్రాజెక్ట్కి కావాల్సిన కోడ్ అంతా రాసి గిట్లోకి పుష్ చేసి ఈ వెర్షన్లో ఫ్రీగా డిప్లాయ్ కూడా చేసాం. ఇప్పుడు డేటాబేస్లోకి వచ్చి ఒకసారి ఫైనల్గా మన డేటాబేస్ని రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మనకి ఈ బుకింగ్స్ లోపల ఈ యూజర్స్ లోపల ఈ వికాస్కి చూడండి 3 బుకింగ్ ఐడీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ బుకింగ్ ఐడీస్ ఇక్కడి నుంచి వస్తున్నాయి, ఈ బుకింగ్ కలెక్షన్లో ఉన్న రికార్డ్స్ నుంచి. సో ఈ APIని హిట్ చేయడానికి ఇక్కడ ఇది రమేష్ పేరుతో ఉన్న రికార్డ్, ప్రస్తుతానికైతే 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఇక్కడ 3 రికార్డ్స్ కనిపించాలి బుకింగ్స్లో కూడా. సో ఇక్కడ చూడండి 3 రికార్డ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం, డిప్లాయ్ కూడా చేసాం.